మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్ణంలో మీ అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. బ్లాక్ ఆర్ వైట్ అనేటటువంటి ఈ ఆర్టీఎఫ్ పరిచర్యను అనేక రోజులుగా మీరు వీక్షిస్తూ ఉన్నారు. సో ఇవాళ ప్రత్యేకమైనటువంటి టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. క్రిస్టియన్ ఆన్ క్యాంపస్. ప్రత్యేకించి ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంది కదా, పిల్లలు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి లేదా ఒక రకమైన ఎడ్యుకేషన్ నుంచి మరో రకమైన ఎడ్యుకేషన్ అంటే స్కూల్ నుంచి కాలేజెస్కి వెళ్ళడం ఇలా ట్రాన్సిషన్లో ఉంటారు. కాబట్టి ఆ ట్రాన్సిషన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త అకాడమిక్ ఇయర్ని ఎట్లా చూడాలి, కొత్త అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మేబీ డెసిషన్స్ కానీ, మనకు కావాల్సిన మోటివేషన్ కానీ, మనకు కావాల్సినటువంటి సలహా కానీ మరి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా దొరుకుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఈ డిస్కషన్లో మనతోటి చర్చించడం కొరకు ఇద్దరు డిస్టింగ్విష్డ్ ఆర్టీఎఫ్ కోర్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ప్రొఫెసర్ రజనీకాంత్ గారు, అన్న ఆఫ్కోర్స్ ఏపీ బైబిల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్గా ఉన్నారు. అయితే ఇవాళ కొంచెం భిన్నంగా వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే వారిలో ఇప్పటి వరకు బహుశా మన ఛానల్లో వారి గురించి తెలియని విషయాలు కొన్ని తెలుస్తాయి. ఎందుకనంటే we are trying to get to know our panelists from their student age. Okay, కాబట్టి we'll just try to see that. So Anna has studied at various institutions. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్కి హెడ్గా కూడా ఉండడం చాలా సంతోషం. సో వారి ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నాం. అలాగే సురేష్ వంగూరి అన్న కూడా ఒక విధంగా పరిచయం అక్కర్లేని ప్యానలిస్ట్లే ఇద్దరు ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ పైన. కానీ సురేష్ వంగూరి అన్నను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్న వెల్కమ్. యా అన్న ప్లీజ్. యా, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. ప్లీజ్ టెల్ అస్, మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్లో మేబీ అఫ్కోర్స్ సంవత్సరాల తరబడి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీరు ఎంతవరకు చదువుకున్నారు, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు టీచర్గా వర్క్ చేశారు అన్నది నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతాను. సో మీ ఎడ్యుకేషను తర్వాత మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ని ఏమైనా స్లైట్లీ మెన్షన్ చేస్తారా? యా, నేను ఎంఏ లిటరేచర్ చేశాను నాగార్జున యూనివర్సిటీలో. ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా కార్పొరేట్ కాలేజ్లో 13-14 ఇయర్స్ చేశాను. సో శ్రీ చైతన్య, నారాయణ అండ్ 1 or 2 అదర్ ప్రైవేట్ కాలేజ్లో చేశాను. సో లిటరేచర్ పరంగా లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించిన పరిస్థితులు నేను చాలా సంవత్సరాల వాళ్ళు టీచ్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ అన్ ఎక్స్పోజర్ టువర్డ్స్ పర్టికులర్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. వావ్, థ్యాంక్ యూ అన్న. రజనీకాంత్ అన్న, ఐ ఫాండ్లీ కాల్ దెమ్ యాజ్ అన్నాస్, బట్ యా, దే ఆర్ టీచర్స్. they are teachers. Anna, please tell us about your education and what you are doing now. Oh my God, it's a very long story, dear Kimaya. I was doing my BSc in AC College, Guntur. That's where my academic career started. Of course, my intermediate also was there. But I'm a frequent bunker. I'm not consistent in my classes. I'm a kind of a nominal Christian. ఆ రోజుల్లో నాకు సినిమాలకే సీజన్ టికెట్ ఉండేది ఏసీ కాలేజ్లో. బట్ ఐ ఎంజాయ్డ్ మై స్టూడెంట్ లైఫ్ దేర్ ఇన్ ఏసీ కాలేజ్. దెన్ యాజ్ ఐ వెంట్ ఫర్ మై బిఎడ్ ఇన్ ఏల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు, దేర్ సమ్ అమౌంట్ ఆఫ్ చేంజ్ హాస్ స్టార్టెడ్. దాని తర్వాత మై ఫాదర్ వాజ్ ఐ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్. సో హీ సెంట్ మీ, మై సన్ యూ హ్యావ్ టు డూ 2 PhDs at least. So he sent me to Gujarat. బట్ సంథింగ్ గుడ్ హెస్ హ్యాపెండ్ దేర్. అక్కడ ఎంఎస్సీలో నేను ప్రభుని నమ్మకం జరిగింది అక్కడ. ఇన్ మై ఎంఎస్సీ ఐ వాస్ డూయింగ్ మై పీజీ స్టడీస్ ఇన్ ఎస్పీ యూనివర్సిటీ ఆనంద్. దట్ ఈస్ వేర్ ద
Amul milk factories. Mm. There I came to know the Lord. Mm. అక్కడి నుంచి everything changed in my life. Mm. Later, I wanted to do ఆ రోజుల్లో బయోకెమిస్ట్రీ ఇక్కడ లేదు. I wrote an all India entrance test. Then I went to do my research in biochemistry. Mm. Yeah, it was a 3-year course in MS University, Baroda. Study అంత భయంకరంగా ఉండేదంటే it's almost close to sadism. Wow. And my professor's son was a Nobel laureate in ribosomal biochemistry. Now you can see him in the internet. C.V. Ramakrishnan was my HOD in those days. Oh my goodness. It was a 3-year program. But there my growth spurt occurred as a Christian. Possibly more than in the Bible college. My Christian growth has occurred there at the MS University Baroda, Gujarat campus. Be it fellowship, be it ministry, be it my discipleship, అవన్నీ అక్కడ దేవుడు నన్ను అక్కడ చాలా బలంగా ప్రిపేర్ చేశాడు మినిస్ట్రీకి. దేర్ ఇట్ సెల్ఫ్ ఐ ఫెల్ట్ గాడ్ ఇస్ కాలింగ్ మీ. అక్కడ రీసెర్చ్ చేస్తా కూడా కొంతకాలం నేను జాబ్ చేశాను. దెన్ లేటర్, లాంగ్ స్టోరీ షార్ట్, after I got married, I worked in Pondicherry as a food scientist because my subject was nutrition biochemistry in Pondicherry. Akkada I got the call for ministry. Appudu I went to Bible college for further studies in SABC Bangalore now. Okay. Okay. The reason I went to Bible college was, one is primarily the call of God. Secondarily, my fellowship లో all kinds of cults started coming in Pondicherry ఆ రోజుల్లోనే. That was in say 1990. And I thought all kinds of strange things are happening. I thought I should go to the Bible college. That led me to the Bible college. Wow. And later, thank God, much later I came into the teaching ministry in the Bible college. Wow. That's how it is, the basic storyline. For a long time you've been a teacher and then now heading a institution as a principal, right? Avunayya. Wow. Wow. Thank you. So I can see the difference between the seminary and also the academics in the secular university setup, how they greatly vary. Very true. In many ways, Very yeah. true. And also the dynamic of cross cultural living also comes into picture. Very much. Very much. వావ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అయితే ఒక్కసారి మీ స్టూడెంట్ ఏజ్లోనికి మీరు వెళ్ళాల్సి వస్తుంది కొంచెం. మేబీ స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్కూల్స్లో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళేటప్పుడు సో ఫ్రెష్ స్టార్ట్, బాగా చదవాలి, బాగా చేయాలి. మేబీ ఒకవేళ ఎవరైనా కొంచెం చదువులే వెనకబడి రిపోర్ట్ కార్డ్స్లో సరిగ్గా రిజల్ట్స్ రాని వాళ్ళు ఉంటే ఈ ఇయర్ అన్నా బాగా చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ తర్వాత ఫ్యామిలీ ఛాలెంజెస్ ఉండనే ఉంటాయి. యూజువలీ మన మిడిల్ క్లాస్ ఇండియన్ ఫ్యామిలీస్లో ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరు ఉండం. కాబట్టి ఫ్యామిలీ ఛాలెంజెస్తో పాటు వీళ్ళు పర్సనల్గా ఉన్న లిమిటేషన్స్ తోటి ముందుకెళ్ళడం, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్నటువంటి థింగ్స్, వాళ్ళు వెళ్తున్న స్కూల్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఫేస్ చేయడానికి అవకాశం ఉన్న కొన్ని ఛాలెంజెస్ గురించి మనం చూద్దాం. ఆ తర్వాత మేబీ చిల్డ్రన్ మోటివేటెడ్గా వాళ్ళ క్లాసెస్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి వాళ్ళు ఏం చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించేద్దాం. సో మీ ముందు ఛాలెంజెస్ గురించి మనం ఆలోచించేద్దాం. సురేష్ అన్న, వాట్ ఛాలెంజెస్ డూ యూ థింక్ చిల్డ్రన్ వుడ్ బి ఫేసింగ్? బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, అంటే అన్న చెప్తుంటే నాకు కూడా నా సినిమా గుర్తొచ్చింది. ఒక పాయింట్ ఏంటంటే ఎకో వస్తుందని అంటున్నారు. మేబీ నేను మాట్లాడుతున్నప్పుడు అదర్ మైక్స్ మ్యూట్లో ఉంటే బెటర్ ఏమో. ఓకే, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతూ ఉండగా, అంటే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ మేబీ మార్చ్లో ఉన్నాయని అనుకుంటే, నేను జనవరిలో ప్రభువుని అంగీకరించాను. సో జనవరిలో అంగీకరించిన ఒక 2 monthsకి నేను పబ్లిక్ ఎగ్జామ్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశాను. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఆ 1 year అంతా కూడా నేను వేస్ట్ చేశాను. సో 1 year అంతా వేస్ట్ చేసి ఏం అవేర్నెస్ లేదు నాకు. నాతో పాటు వాళ్ళందరూ ఎంసెట్ అని చాలా ఫోకస్డ్గా చదువుతున్నారు, కానీ నా ఎన్విరాన్మెంట్ బట్టి కానీ ఇంట్లో కండిషన్స్ బట్టి కానీ మా పేరెంట్స్ కూడా దాని విషయంలో పెద్ద అవేర్నెస్ లేదు. సో
నువ్వేమవుతావు అని నన్నెవరు అడిగేది లేదు. నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలీదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ లాగా నేను కూడా కాలేజీకి వెళ్ళగానే ఐ థాట్ ఐ వాస్ ఏ గ్రోన్ అప్ బాయ్. అండ్ కాలేజీకి వెళ్లకుండా అటు ఇటు తిరగటం ఫ్యాషన్ అని అనిపించింది. అండ్ అలా ఒక 1 ఇయర్ వేస్ట్ అయింది. ప్రభువుని అంగీకరించాక ఆ 2 మంత్స్ చదివినా కూడా అది ఇట్ డజంట్ గివ్ ఎనీ రిజల్ట్. మనకు తెలిసిందే, ఉపయోగం లేదు కాబట్టి ఫస్ట్ ఇయర్ నేను 1-2 సబ్జెక్ట్స్‌లో తప్పాను. దాని ల్యాబ్స్ నాకు సెకండ్ ఇయర్‌లో కూడా కనపడింది. సెకండ్ ఇయర్ నేను కొంచెం బాధ్యతగా చదవాలని అనుకున్నప్పటికీ కూడా ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ నాకు లేకపోవటం వల్ల దాని ఇంపాక్ట్ సెకండ్ ఇయర్ మీద పడింది. సో నేను ఇన్ అదర్ వర్డ్స్ ఇంటర్ తప్పాను. ఒక 1 ఇయర్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సో ఎందుకు నేను ఇది మెన్షన్ చేస్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ జాయినింగ్ స్టూడెంట్స్కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్లో ఒకటి అవేర్నెస్ లేకపోవటం. వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి తెలియదు. చాలా మంది యంగ్ పీపుల్ క్లాస్మేట్స్ అందరూ ఏం మాట్లాడుతూ ఉంటారు అది మాట్లాడతారు తప్ప వాళ్ళకి దాని గురించి బేసిక్ ఐడియా ఉండదు. నేను బైపీసీ తీసుకుంటానని అంటూ ఉంటారు. ఎందుకు బైపీసీ తీసుకుంటాం అంటున్నారంటే వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా పక్కా క్లారిటీ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. బట్ యావరేజ్ పీపుల్ చాలా మందికి అది క్లారిటీ ఉండదు. ఫ్రెండ్స్ అందరూ అలా అంటున్నారు, ఎక్కువ మంది ఒక కాలేజ్ చేరుతున్నారు, నేను కూడా ఆ కాలేజ్ చేరాలి, అందరూ పలానా గ్రూప్ అంటే నేను ఆ గ్రూప్ అంటారు. కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళిపోయే వాతావరణమే కనపడుతుంది. విచ్ ఈస్ వై వీ సీ నవేడేస్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ దీస్ కోర్సెస్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏం చదవగలరు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందులో వాళ్ళకి ఆ పొటెన్షియల్ క్యాలిబర్ ఉందో వాళ్ళకి తెలియదు. సో నేను ఈ సబ్జెక్టు బాగా పర్ఫామ్ చేస్తాను, నాకు ఇందులో ఒక ఫ్లేయర్ దేవుడు నాకు ఇచ్చాడు, ఐ కెన్ హ్యాపీలీ మాస్టర్ దిస్ సబ్జెక్ట్ అని వాళ్ళు అనుకునేంత వయసుకు వాళ్ళు రాలేరు. లేదా ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి ఒకటి అవేర్నెస్, వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళకి క్లారిటీ లేకపోవడం. నేను చాలాసార్లు యంగ్ పీపుల్ చెప్పేది ఏంటంటే, ముందు అది క్లారిటీ తెచ్చుకోండి. యూ థింక్ ఆఫ్ ఇట్, వాట్ ఆమ్ ఐ టు స్టడీ. చాలాసార్లు ఇక్కడ వస్తున్న ఇది ఫస్ట్ స్టూడెంట్స్ వైపు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. పేరెంట్స్కి వాళ్ళు చదవలేని కోర్స్ ఏదో పిల్లలు చదివించాలని, వాళ్ళ డ్రీమ్స్ ఏవో వీళ్ళు సాధించాలని, లేకపోతే బయట ఉన్న ఈ కాంపిటేటివ్ ర్యాట్ రేస్లో మనం కూడా తోటి పేరెంట్స్తో పాటు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ కంపేర్ చేసుకుని ఒక ఫైట్ ఉంటుంది, పేరెంట్స్ కంపేర్ చేసుకుంటూ మరొక ఫైట్ ఉంటుంది అనమాట. ఈ యంగ్ బాయ్ ఆర్ గర్ల్ ఈ రెండు సస్టైన్ చేయాల్సిన ఒక అన్హెల్దీ వాతావరణం పడుతుంది. సో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చదువుతారో క్లారిటీ ఉండట్లేదు. ఐ టోల్డ్ మెనీ పేరెంట్స్, అమ్మా మీ అబ్బాయి ఇది చదవలేడు అని నేను చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అమ్మాయి చదవలేదు, తన మైండ్ సెట్ అది కాదని చెప్పిన వాళ్ళు ఇంటర్ అయ్యి మళ్ళీ 1 ఇయర్ ఖాళీగా ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అది ఏదో కారణం చేత ఇలా అయిందని అంటారు తప్ప, మా వాడి మైండ్ సెట్ అది కాదు, మేము అనవసరంగా తీసుకెళ్లి వాడిని బైపీలో జాయిన్ చేసాం అని మాత్రం వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు. సో దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దేర్ చిల్డ్రన్ ఫర్ ఇయర్స్ లాంగ్. ఎంటర్ అవుతుంది, వాళ్ళు రీచ్ అవ్వరు, లాంగ్ టర్మ్ అంటారు, రీచ్ అవ్వదు, మళ్ళీ ఇంకో లాంగ్ టర్మ్ అంటారు, అండ్ ఫైనల్లీ ఒక బీడిఎస్కో లేకపోతే బిఏఎంఎస్కో బిహెచ్ఎంఎస్కో సెటిల్ అయిపోతారు. సో దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దేర్ చిల్డ్రన్. సో లెట్ మీ సమ్ అప్ దిస్ వే. ద ఫస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎ స్టూడెంట్ వైల్ గెటింగ్ ఇన్ టు కాలేజెస్, తన గురించి తనకి తెలియట్లేదు, తన గురించి తన పేరెంట్స్కి తెలియట్లేదు. That is where these corporate colleges or some commercial colleges are luring people and misleading them అని కూడా అనొచ్చు ఒక రకంగా చెప్పాలి. వావ్. అయితే మీరు లేవనెత్తిన చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి. దానిలో నుంచి ఒకటి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నేను లేవనెత్తుతున్నాను. అదేంటంటే పిల్లలకి తెలియాలి, పిల్లలకి వాళ్ళు చదువుతున్న క్రమంలో వాళ్ళ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది అన్నది ఒక సెన్స్ డెవలప్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడారు మీరు. అది స్కూల్ లెవెల్లో జరుగుద్ది అంటారా? మీరు అన్నట్టుగా కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది, నేను ఇంటర్కి వచ్చే వరకు నాకు ఆ విషయం తెలియలేదు. నా పీర్ గ్రూప్ ఏం చేస్తున్నారో నేను అదే చేయాలి అన్నట్టుగా వెళ్ళిపోయాను అనేది
ఇప్పుడు నేను వెనక్కి ఆలోచిస్తూ ఉంటే నాకు కూడా అనిపించింది. సో వాట్ డూ యూ సే? ఇప్పుడు ఇంటర్కి వచ్చేప్పటికి ఆ అవగాహన వస్తుందా? ఒకవేళ రాకపోతే ఎలా తెచ్చుకోవాలి? యాక్చువల్గా బ్రైట్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి అయితే స్కూల్ డేస్లోనే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. 7వ తరగతి చదువుతున్న ఒక పిల్లవాడిని నేను చూశాను. ఆంకాలజీ చదవాలని డిసైడ్ అయ్యాడు. నేను ఊరిని అతను క్రాస్ చెక్ చేద్దామని ఆంకాలజీ అంటే ఏంటి, అది దానిలో ఉన్న అదర్ థింగ్స్ ఊరిని అడుగుతా ఉంటే హీ వాజ్ సో క్లియర్ అబౌట్ ఇట్. అంటే తన రూట్ మ్యాప్ ఏంటో తనకు తెలుసు. తను ఎంత క్లియర్గా చెప్పాడంటే నేను 7th పాస్ అవ్వాలి సార్, తర్వాత 10th పాస్ అవ్వాలి సార్, తర్వాత ఇంటర్ పాస్ అవ్వాలి సార్, ఇంటర్లో నేను బైపీ తీసుకోవాలి, తర్వాత నేను మెడిసిన్ నీట్కి వెళ్ళాలి, అది అయిన తర్వాత నేను ఎంబీబీఎస్ చేయాలి, దాని తర్వాత నేను ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేయాలి, అందులో కూడా నేను సర్జన్ అవ్వాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఎంఎస్ చేయాలి. సో హీ హ్యాస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ హిస్ ట్రావెల్. అంటే ఇది అందరికీ రాకపోవచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెతుక్కుంటారు. నేను అందుకే చాలా మంది యంగ్ పీపుల్కి ఏమంటారంటే, నేను ఇంజనీరింగ్ చదవాలని వాడు అంటే వై ఇంజనీరింగ్ అనేది రీజన్ వాళ్ళు చెప్పమని అడుగుతాను, లేదా అసలు నువ్వు ఏం చేయాలో ఆ ట్రావెల్ నీకు తెలుసా అని కూడా అడుగుతున్నాను. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ బిఏ అండ్ బీటెక్. అంటే అదేంటో కూడా బిఏ ఒక కోర్స్ ఉందని చెప్తే ఆశ్చర్యపోయే బీటెక్ పీపుల్ ఉన్నారు. అదొకటి ఉందా అని మాకు తెలియదు అని. సో మీరు అన్నట్టు అందరికీ ఇంటర్మీడియట్ వయసుకి రాకపోవచ్చు అవేర్నెస్, వస్తే చాలా మంచిది, బట్ వచ్చేలాగా పేరెంట్స్ చేయాలి. ఎందుకంటే స్కూల్ డేస్ అంతా రకరకాల థింగ్స్ మనం పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి బొంబార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళకొక విజన్, వాళ్ళకొక ఆబ్జెక్టివ్ ఏర్పరచడంలో తప్పేముంది. పెద్దయ్యాక ఏమవ్వాలి అనేది 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వచ్చే లోపల నేర్పించడం పెద్ద కష్టమే కాదు. 5 years పడితే యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ హీ ఈస్ ఫర్. సో రెండోది, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ అయ్యేలోపైనా వాళ్ళు తెలుసుకోవాలి. ఇంటర్మీడియట్ అయ్యాక కూడా వాళ్ళకి తెలియదంటే మాత్రం దే హ్యావ్ టు పే ద ప్రైస్. అది ఎందుకు నేను అనుభవం మీద చెప్తున్నాను కాబట్టి. చాలా విషయాలు మేము నేర్చుకుని ఆలోచించడానికి మీరు పురిగొల్పుతా ఉన్నారు. అన్న రజనీకాంత్ అన్న, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది ఛాలెంజెస్ దట్ యు సీ దట్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్? మేబీ మనం స్కూల్ అనుకున్నాం, కానీ అన్న దాన్ని బ్రాడర్గా ఇంకొంచెం అంటే స్కూల్ నుంచి కాలేజ్ వరకు తీసుకెళ్ళే, బట్ ఇష్యూస్ రిమైన్ ద సేమ్. సో అంటే ఫోకస్డ్గా I agree with what Suresh was telling. దీనిలో ప్రాముఖ్యంగా నైనా పేరెంట్స్, టీచర్స్, ఎల్డర్స్ రోల్ చాలా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్ ఇట్ సెల్ఫ్, అట్లీస్ట్ ఫ్రమ్ 7th క్లాస్. రోల్ ఆఫ్ టీచర్స్, రోల్ ఆఫ్ పేరెంట్స్. పాత రోజుల్లో we used to have compound families. So in my school, my uncle mentored me in mathematics, YAP Sagar, my uncle. I am what I am because of him. So parents లెవెల్లో, టీచర్స్ లెవెల్లో, పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అబౌట్ ద బాయ్ ఆర్ అబౌట్ ద గర్ల్, అది అట్లా చేస్తేనే వీఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ ప్రాపర్లీ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్. నైనా దట్స్ వెరీ ఇంపార్టెంట్. నా పిల్లలకి ఐ టుక్ మై చిల్డ్రన్ టు ఢిల్లీ ఫర్ కౌన్సిలింగ్. వీళ్ళు బయాలజీకి సెట్ అవుతారా, వీళ్ళు మ్యాథ్స్కి సెట్ అవుతారా, లేకపోతే వీళ్ళు హ్యుమానిటీకి సెట్ అవుతారా. సో ద కౌన్సిలర్ టుక్ వన్ హోల్ డే, దగ్గరదాపు రకరకాల టెస్టులు పెట్టాడు ఆ కౌన్సిలర్ పిల్లలకి. దెన్ మా కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు పేరెంట్స్గా, నాకు సాకి మా ఆవిడకి. సో ఫ్రమ్ వాట్ కౌన్సిలింగ్ వీ డిడ్ ఫర్ మై చిల్డ్రన్ అట్ 10th క్లాస్, వీఆర్ ఏబుల్ టు సీ ద ట్రాజెక్టరీ ఆఫ్ మై చిల్డ్రన్. వీళ్ళు ఈ స్టెమ్ సబ్జెక్ట్స్కి వీళ్ళు సెట్ అవుతారు. ఇండియాలో ఇన్ జనరల్ నార్త్ వాళ్ళు ఎక్కువ దే గో ఫర్ ఆర్ట్స్. ఇన్ జనరల్ యూ సీ ఢిల్లీ, దే హార్డ్లీ గో ఫర్ ఇంజనీరింగ్, మోస్ట్లీ ఫర్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. ఆ కాలేజ్లో అంతే ఉంటాయి, లేడీ శ్రీరామ్ కాలేజెస్ లైక్ దట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్, ఇక మనకి ఎంసెట్ తప్ప ఏదేం కనపడదు కాదు. ఇస్ నథింగ్ ఎల్స్ దే విల్ సీ. అసలు టాలెంట్ స్ట్రెంగ్స్ ఏమున్నాయి వాళ్ళకి వేటిల్లో వాళ్ళకి పాసిబుల్ ఎనేబుల్మెంట్స్ దేవుడు ఇచ్చాడు.
దాన్ని బట్టి ఎటువైపు ఫ్యూచర్లో ఇప్పుడు ద హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ సో మెనీ నౌ డేస్, సో మెనీ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ టుడే. సో వీటిలన్నిటిని పేరెంట్స్గా అలాంగ్ విత్ ద టీచర్స్, ఎల్డర్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ మనం కనుక వాళ్ళతో కౌన్సిలింగ్లో కూర్చొని చేస్తే కనుక ప్రాబ్లీ వీ కెన్ గివ్ ఎ బెటర్ ట్రాజెక్టరీ టు అవర్ చిల్డ్రన్ ఆర్ టు ది జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఉంది ఎర్లీ టీనేజ్లోనే ఆ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ని విత్ ద కొలాబరేషన్ ఆఫ్ టీచర్స్, స్టూడెంట్, పేరెంట్స్, తర్వాత వెల్ విషర్స్ అందరూ కూడా మేబీ ఆ ప్రాసెస్లో ఎంగేజ్ అయ్యి ఆ పిల్లలకి హెల్ప్ చేయగలిగితే డెఫినెట్లీ బాగా ఉంటుంది అనేది బయటకు వస్తూ ఉంది. అంటే హెల్ప్ దెమ్ నో. అసలు రజనీకాంత్ అన్న మీరు యు నెయిల్డ్ ఇట్. అంటే హైదరాబాదు లేదా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బ్రతుకుతా ఉన్నా కూడా బీటెక్ లేదా ఇటు మెడిసిన్ ఈ రెండూ చేయకపోతే ఇక వాళ్ళు వేస్ట్ అన్నట్టుగా నడుస్తూ ఉంది కల్చర్. ఐ థింక్ దాదాపుగా ఒక 15 సంవత్సరాలు అట్లీస్ట్ 10 to 15 ఇయర్స్గా ఈ ట్రెండ్ మరీ ఘోరంగా ఉంది. అంతకన్నా ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓయూలో మేము ఆర్ట్స్ చదివేమో అవి చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు అది కూడా వినట్లే మనం. ఎక్కువ ఐదర్ ఇది ఆర్ అది. ఒకవేళ ఈ రెండు కాకపోతే మేబీ కొద్దిమంది కామర్స్ సైడ్ వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇక అది లేకపోతే ఇక వాళ్ళు ఫెయిల్యూర్ అకాడమిక్లీ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంది. అలా కాకుండా వేరియస్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాటిల్లో దేనికి వీళ్ళు ఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది అనే దాన్ని బహుశా ఒకవేళ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్గా ఉండి వాళ్ళు దాన్ని తవ్వి తీయలేని పక్షంలో మరి పేరెంట్స్ చేయవలసిన పని మేబీ పిల్లలు చేయడానికి ప్రయత్నం చేయడమా, లేదా టీచర్స్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడమా చూస్తే బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మేబీ స్కూల్లో ఎక్కడైనా ఇలాంటి థింగ్స్ని చెప్పే అవకాశం ఉండుంటే బాగుండేదేమో. ఎక్కడ కెరియర్ రిలేటెడ్గా 10th తర్వాత ఏముంటాయి ఆప్షన్స్ మీటింగ్లో దిస్ can be to some extent it will be fruitful. If it's a good school, parent teachers association ఉంటే చక్కగా ఆ ఎంగేజ్మెంట్ ఇంటరాక్షన్స్లో టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ షేప్ ద స్టూడెంట్స్ ట్రాజెక్టరీ. ఎక్సలెంట్. అయితే నేను చూసిన ట్రెండ్ ఏంటంటే మన పేరెంట్స్ అసలు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అని అంటేనే వీళ్ళు టెన్షన్కి వెళ్ళరు ముందు. సో సురేష్ అన్న ఇందా చెప్పినట్టు ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులే పాకులాడుతూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్కి వెళ్ళిపోయి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, నలుగురిని కనుక్కోవడం ఇలా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి రియల్గా నీడ్ ఉందో ఐ థింక్ దే ఆర్ నాట్ ఈవెన్ సీకింగ్ అని అనిపిస్తూ ఉంది. మేబీ పేరెంట్స్ ఆ రకమైనటువంటి మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చి ఇదిగో మా పిల్లలు 7th వచ్చారు, 8th వెళ్తున్నారు, 9th వెళ్తున్నారు, సైన్స్ కొంచెం బాగా చదువుతున్నారు, లేదా సోషల్ స్టడీస్ బాగా చదువుతున్నారు, లేదా లాంగ్వేజెస్ బాగా నేర్చుకుంటున్నారు, ఇలా ఏదైనా ఒక సెన్స్ డెవలప్ అయితే ఏం చేయాలి అన్నది మన పిల్లలు కాబట్టి మనమే రీచ్ అవుట్ అయ్యి వేరియస్ వెన్యూస్ బాగా చదువుకున్న వాళ్ళైనా అడగొచ్చు, లేదా స్కూల్లో అయినా అడగొచ్చు. మేబీ ఇలా చేయడం మంచిదేమో. పిల్లలు దేనికి సెట్ అవుతారు. ఐ థింక్ రజనీకాంత్ అన్న వాళ్ళు చేసింది ఐడియల్. ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఏబుల్గా ఎనాలిసిస్ చేయగలిగిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వీళ్ళు ఏ ఏరియాస్లో వీళ్ళకి కేపబిలిటీస్ ఉన్నాయి అన్నది చెక్ చేసి అప్పుడు పిల్లలకి ఓకే హియర్ ఆర్ ది ఆప్షన్స్ అని చెప్పగలిగితే చాలా బాగుంటుంది. ఐ థింక్ వెస్ట్లో కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళు ఏం చదవాలి అన్నది లేదా ఏం ఆప్షన్స్ ఉన్నాయి అన్నది వాళ్ళ ముందు పెడితే దానిలో వాళ్ళు దేన్ని వాళ్ళకి ప్యాషనేట్గా అనిపిస్తూ ఉంది, దేనికి కేపబుల్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, దాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకటి ఆశ ఉండడం ఒకటి, ఆ తర్వాత దాని ఇప్పుడు మీరు చెప్పారన్న ఆంకాలజీ కోసం ఒక అబ్బాయి 7th క్లాస్లోనే ఆలోచిస్తున్నాడని. అంటే గురి పెట్టుకున్నంత మాత్రాన సరిపోద్దా? ఇప్పుడు దానికి రీచ్ అవ్వడానికి మరి ఏం చేయాలి? త్రిమూర్తి గారు, మరి నేను ఆ అబ్బాయి గురించి ప్రస్తావించడంలో ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ a passion to do something, I think God will help him. ఆ క్లారిటీ లేనప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఇన్నోవేటివ్ కండిషన్స్లో కొన్ని లిమిటేషన్స్ బట్టి సమ్ టైమ్స్ వీ మే నాట్ రీచ్ అవర్ గోల్. బట్ అది పెద్ద విషాదమేం కాదు లైఫ్లో. బట్ ఏదన్నా ఒక పని చేయాలని ఒక ప్యాషన్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఏమీ లేకుండా ఊరికనే వేగ్గా ఎటోకటు
కొట్టుకుపోతున్నట్టుగా బైపాస్ చేసే లైఫ్ పర్టికులర్లీ క్రిస్టియన్ ఫ్యామిలీస్కి కుదరదు. ఇప్పుడు రజనీకాంత్ అన్న వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి కౌన్సిలింగ్కి ఇవ్వటానికి వెనక బిబ్లికల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏంటంటే మన డిజైర్ పిల్లల మీద రుద్దటం కాదు, దేవుడు వాళ్ళని ఎలా తయారు చేశాడో, ఆ బిల్టప్ ఏంటో, ఆ మెంటల్ మేకప్ ఏంటో, వాళ్ళ ఇంటలెక్ట్ కెపాసిటీ ఏంటో, దేవుడు వాళ్ళ పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చే వైపుకి పిల్లల్ని మనం గైడ్ చేసి వదిలేసే బాధ్యత ఎవరి క్రిస్టియన్ పేరెంట్కి ఉంది. చాలా చోట్ల జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ తమ డిజైర్ ని పిల్లల మీద రుద్ది అది నెరవేర్చమని దేవుడిని అడుగుతున్నారు. బట్ ఇంకొక అడుగు, ఈ బిడ్డను ఏం చేయమంటావు ప్రవ్వా అని అడిగే కండిషన్ కి చాలా మంది రాలేదని నేను నిర్మోహమాటంగా చెప్పగలను. Particularly when it comes to intermediate, I counseled many parents, particularly many young students. వాళ్ళకు ఉండే స్ట్రెస్ అంతా ఇంత కాదు, వాళ్ళకు ఉండే ప్రెషర్ అంతా ఇంత కాదు, నేను ఇది డిసైడ్ అయ్యాను, నువ్వు అది చదవాల్సిందే అని ప్రెషర్ పెట్టే పేరెంట్స్ ఉన్నారు. యూ హ్యావ్ టు డూ దిస్, నువ్వు ఇది చదవాల్సిందే, లేకపోతే నీకు నాకు సంబంధం లేదు, నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. అంటే ఈ బ్లాక్మెయిల్ చేసే వాతావరణం క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో కూడా ఉంది అని చెప్తున్నాను. ఐ మై సెల్ఫ్ ఈజ్ అ విట్నెస్. సో వెన్ గాడ్ మేడ్ ఎవ్రీవన్ ఇన్ హిస్ ఇమేజ్, వాళ్ళందరికీ దేవుడు కొన్ని యూనిక్ టాలెంట్స్, క్యాపబిలిటీస్ ఇచ్చినప్పుడు నా పిల్లలు ఏమవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు, నా పిల్లలకి దేవుడు ఏం ప్రత్యేకమైన యూనిక్ రెస్పాన్సిబిలిటీస్, టాలెంట్స్ ఇచ్చాడు, అవి ఏ విధంగా షేపప్ అయ్యి వాళ్ళకు మెచ్యూరిటీలోకి వచ్చి దిస్ ఈస్ వాట్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ మై డాటర్ అని గర్వంగా చెప్పుకోవాలని ఎందుకు క్రిస్టియన్ పేరెంట్స్ అనుకోవట్లేదు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ బిలీవర్స్. సో వెన్ వీ బిగిన్ విత్ గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ చిల్డ్రన్, ఐ థింక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మనం ప్లాన్డ్గా చేయగలమని అనుకుంటున్నాం. అయితే స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అంటే స్టూడెంట్స్ లో మోటివేషన్ కొదవడానికి, లేదా ఈ ఛాలెంజెస్ని అధిగమించడానికి స్టూడెంట్స్ ఏం చేయాలంటారు? కోర్స్ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి, పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి సర్టన్ థింగ్స్లో కోర్స్, అండ్ పేరెంట్స్ రుద్దకూడదు అనేది మనం చూస్తాను. మరి చిల్డ్రన్ ఎట్లా చూడాలి? కెరియర్ గైడెన్స్ని లేదా చదువుల్ని కానీ, ముందుకెళ్ళే కొందికి వాళ్ళ లైఫ్ని కానీ వాళ్ళు ఎట్లా చిత్రీకరించుకోవాలంటారు? రజనీ అన్న, ప్లీజ్, వాట్ వుడ్ యూ సే టు చిల్డ్రన్, స్టూడెంట్స్? Being a student also is a kind of a calling, Naina. If you are a Christian student, I see it as a calling to study, to learn, to acquire skills. It's not just marks alone. Actually, when you go into a college or a university, maximum growth spurt వస్తుంది మనిషిలో. సోషలీ ఒక యాంగిల్లో, అకాడమికలీ వన్ యాంగిల్లో, సైకలాజికలీ వన్ యాంగిల్లో, డిఫరెంట్ యాంగిల్స్లో దే విల్ బి గ్రోత్ స్పర్ట్. సో దానికి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్తే కనుక గాడ్ కెన్ ఓపెన్ మెనీ డోర్స్. దే కెన్ బి లెడ్ బై ద లార్డ్. తప్పకుండా మట్టుకి స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద పేరెంట్స్ టుగెదర్ దే కెన్ ప్రే యాజ్ అ ఫ్యామిలీ, బికాస్ వీ క్రిస్టియన్స్ వీ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్స్ అట్ హోమ్. Together we can pray, consecrate what all things God is showing and what all colleges we are trying to apply, what all courses we are planning to do. దాన్ని బట్టి మనం ముందుకెళ్తే ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ ద యూనివర్సిటీ, ఇన్ ద కాలేజ్, ఆర్ వేర్ ఎవర్ ద లార్డ్ టేక్స్ అస్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ థింగ్. కొన్నిసార్లు స్టూడెంట్స్కి కొంతమందికి దే ఆర్ హైలీ సెల్ఫ్ మోటివేటెడ్. ఆయన ఐ నో ఇన్ సిఎంసి వెల్లూర్ ద టాపర్ ఇస్ ద సన్ ఆఫ్ ఏ టీ బంక్ వాళ్ళ నాన్న టీ అమ్ముకునేవాడు, చాయ్ వాళ్ళ కొడుకు సిఎంసి టాపర్ అండి. దట్ ఈస్ సంథింగ్ బ్యూటిఫుల్. అండ్ ఇఫ్ యూ సీ ద లేటెస్ట్ ఐఏఎస్ టాపర్ ఇషితా కిషోర్, ఐ థింక్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఆస్పైరింగ్ ఐఏఎస్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ విచ్ ఆ ట్రాజెక్టరీ వాళ్ళకి, యూ మస్ట్ లిసన్ టు ఇషితా కిషోర్ ఆన్ యూట్యూబ్. లిసన్ టు హర్ ఇంటర్వ్యూ, హౌ షీ డెవలప్డ్ హర్ రెజ్యూమే స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్. She was born in Hyderabad, Begumpeta, then she goes to Bihar, then she goes to Delhi, does her degree, applies for IAS, and she becomes the topper. Father లేడు అమ్మాయికి,
షీ సెమీ ఆర్ఫన్ గర్ల్. బట్ దెన్ లోపల ఉన్న ఆ డిజైర్ మేడ్ హర్ టు గో ఫార్వర్డ్. అఫ్ కోర్స్ హర్ మదర్ వాజ్ దేర్, విడోడ్ మదర్ హెల్పింగ్ హర్ త్రూ. కొన్నిసార్లు ఇట్లాంటి వేరే వాళ్ళ దగ్గర కూడా చూసి కూడా వీ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. అంటే చదవాలి అనేది ఒకటి పడింది. అంటే చదవాల్సిందేనా, లైఫ్ అంటే చదవాల్సిందేనా? సురేష్ అన్న, ఇది మనకి సంబంధించిన ప్రశ్నలా ఉంది. అసలు ఎందుకు చదవాలి? చదవటం ఏంటి? చదవకపోతే ఇక ఈ లోకంలో బతకలేమా? ఈజ్ ఇట్ ది ఓన్లీ ఆప్షన్ ఫర్ లైఫ్ అన్నట్టుగా కొద్దిమందికి ఉంది. ఎందుకు చదవాలంటారు? చదువు కాలింగ్గా కాగలదు అనే దాంతో నేను కూడా అగ్రీ చేస్తాను. ఐ థింక్ డెఫినెట్లీ మై ట్రాన్స్ఫర్మేషన్ జెన్యూన్లీ టుక్ ప్లేస్ ఇన్ ది ఎడ్యుకేషన్ సెటప్, నేను చదువుకుంటున్నప్పుడు కూడా. బట్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ థింకింగ్ అదర్వైజ్, నేను చదవలేను, చదువు నా గిఫ్ట్ కాదు, మేబీ కొద్దిమందికి జెన్యున్గా దే ఆర్ మోర్ ఫిజికల్ ఇన్ దేర్ గిఫ్టెడ్నెస్, మేబీ వాళ్ళు స్పోర్ట్స్ ఇటువైపు ఉండొచ్చేమో. అలాంటప్పుడు చదువుని ఎట్లా చూడాలి? చదువే సర్వస్వం? చదువే సర్వస్వం అని మనం అనలేము, కానీ బట్ చదువు చాలా అవసరం అని అయితే మనం అనాలి. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ అస్. ఎడ్యుకేషన్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ అస్. ఎడ్యుకేషన్ ఈజ్ గాడ్స్ ప్లాన్ ఫర్ అస్. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినప్పుడు రాసి చదువుకుండని ఇచ్చాడు. సో వెన్ ద లా వాజ్ గివెన్, దాని అర్థం ఏంటంటే మీరు ఈ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని దాన్ని మీ జీవితంలో మీరు పాటించాలంటే మీరు ఖచ్చితంగా మీకు ప్రాథమిక విద్య అవసరం. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ రీడింగ్, రైటింగ్, స్టడీయింగ్, ఎక్స్ప్లెయినింగ్, లెర్నింగ్, టీచింగ్. ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్తో ముడిపడినవన్నీ, అవి దేవుడి ప్రణాళికలో ఉన్నాయి. అండ్ వాటి వాల్యూ మనకు తెలియాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే సొసైటీ అలాగే ఉంది, క్రిస్టియన్ ఫ్యామిలీస్ అలాగే ఉన్నాయి. చదువు ఈజ్ ఫర్ జాబ్ అన్నట్టుగా చేస్తారు. ఓన్లీ ఫర్ టు గెట్ ఏ జాబ్, కెరియర్. దేనికి అంటే జాబ్ కోసం. వ్యాలంటైన్ గారని హగ్గై పెద్ద ఆయన ఒక ఆయన చాలా బ్యూటిఫుల్ గా దాన్ని ఏం చెప్పారంటే, గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ ప్రివిలేజ్ టు లెర్న్ కెమిస్ట్రీ అని అంటాడు. ఇంటర్మీడియట్ చదువుకునే వయసు కానీ, స్కూల్ వయసు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, ఒక సైన్స్ సబ్జెక్ట్స్ లేకపోతే లిటరేచర్, ఆర్ట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్టు, ఆ జ్ఞానం ఎక్కడిది? ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఆఫ్ గాడ్. అది గాడ్ హ్యాస్ గివెన్ మీ ఏ ప్రివిలేజ్ టు స్టడీ ఫిజిక్స్ ఫర్ 2 years, టు లెర్న్ మ్యాథమెటిక్స్ ఫర్ 2 years, టు ఎంజాయ్ జువాలజీ ఫర్ 2 years అని ఎవ్రీ క్రిస్టియన్ స్టూడెంట్ అనుకోవాలట. అంటే అవి చదువుతున్నప్పుడు దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ అని మనకి అర్థమైపోతే ఎట్లా? ఆ సైన్స్ లో ఉన్న ఆ విచిత్రాలు, ఆశ్చర్యం, సామ్ 19 లో మనం చదువుకుంటాం కదా, అవన్నీ దేవుని మహిమను, దేవుని చేతి పనిని బయట పెడతా ఉంటాయి. సో ద మోర్ యూ స్టడీ, ద మోర్ యూ లవ్ గాడ్. ఎప్పుడు అది ఆ సబ్జెక్ట్ నీకు అర్థమైనప్పుడు, ఇది కదా దేవుడు అని. సో మనకేమవుతుందంటే, చూడకుండా పరీక్ష రాయాలి, అర్థం కాకపోయినా బట్టి పెడితే బెటర్, ఎలాగలా పాస్ అవ్వాలి, ఒక సర్టిఫికెట్ ఉంటే చాలు, అది ఎక్కడో జాబ్. బట్ ఫర్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ మోర్ దాన్ కెరియర్. ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ ఏ కాలింగ్, ఇట్ ఈస్ ఏ కాలింగ్. నాకు ఇది ఇంటర్మీడియట్ తప్పాక అర్థమైంది. నాకు ఇంటర్మీడియట్ తప్పాక మీకు ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే ఆ స్ట్రగుల్ నేను చాలా సఫర్ అయ్యాను. జూనియర్ ఇంటర్లో నేను, లెట్ మీ బి మోర్ క్లియర్, జూనియర్ ఇంటర్ మార్చిలో నేను ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ తప్పాను. సో సెప్టెంబర్కి సప్లిమెంటరీ రాస్తాను, అవ్వలేదు. సెకండ్ ఇయర్ మ్యాథ్స్తో పాటు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ రాశాను, అవ్వలేదు. మళ్ళీ సెప్టెంబర్ సప్లిమెంటరీ రాశాను, మళ్ళీ మార్చికి రాశాను, అవ్వలేదు. మా టైంలో ఇన్స్టెంట్ స్టార్ట్ చేశారు. సో ఇన్స్టెంట్తో సంహవ్ గట్టెక్కాను. అంటే ఇన్ అదర్ వర్డ్స్, నేను నియర్లీ 7 times రాశాను జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్.
సో ఎవ్రీ 6 monthsకి సప్లిమెంటరీ రాసి పల్టీలు కొడుతూ ఈ ఈ ఈ టైంలో ఒకసారి ఎంసీ పాల్ గారు నాతో సడన్ గా మాట్లాడుతూ చాలా జస్ట్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ 2 minutes 3 minutes కంటే ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఒక ప్రొఫౌండ్ ట్రూత్ ఆయన నాకు ఆ రోజు చెప్పారు. ఏంటంటే నా భుజం మీద చేసి ఆయన అన్న మాట ఏంటంటే, సీ నువ్వు ఇంత స్ట్రగుల్ అవుతున్నావు కదా, నవ్ యూ షుడ్ సిట్ అండ్ కమ్ టు ఏ కంక్లూషన్. ఇంత స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు చేయలేనిది ఒకటి తీసుకొని పల్టీలు కొడుతూ దేవుని నామాన్ని తక్కువ చేయటమా, నువ్వు ఏం చేయగలవో ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎఫిషియెంట్ గా చేసి దేవుని గ్లోరిఫై చేయటమా, యూ డిసైడ్. అండ్ దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఐ ఓపెనింగ్ టు మీ. అండ్ నేను కూర్చొని ఆలోచించుకున్నప్పుడు దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ లిటరేచర్. సో దెన్ ఐ ప్రేడ్ గాడ్, ప్రభా నన్ను ఎలాగైనా సరే ఇంటర్ గనక నువ్వు నన్ను పాస్ చేయిస్తే, నేను ఐ డోంట్ ఎక్స్పెరిమెంట్ అగైన్ ఆన్ సైన్సెస్ బికాస్ దట్స్ నాట్ మై బెంట్ ఆఫ్ మైండ్. నన్ను గనక ఇంటర్ గనక నువ్వు పాస్ చేయించగలిగితే ఐ విల్ గో ఫర్ లిటరేచర్ అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. Then I immediately told my father that I am no longer interested in sciences, that I would like to go for literature. And God is gracious. Even my father was very happy that I came to a clarity. ఏం చేయాలనుకుంటున్నాను. So he allowed me to join a degree college noted for literature. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎస్ ఇట్ ఈస్ కాలింగ్. నేనేం చేయాలో నాకు తెలియాలి. తర్వాత ఎప్పుడైతే నేను డిగ్రీ జాయిన్ అయ్యానో, దెన్ నేను ఇది దేవుడు నాకు మళ్ళీ ఇచ్చిన ఒక అవకాశం. 1 year గ్యాప్ తర్వాత నేను మళ్ళీ క్యాంపస్లోకి వచ్చాను. నా ఇదివరకు నేను పాస్ అవటం కోసం చదివాను, ఇప్పుడు ప్రివిలేజ్ అనుకొని చదువుతున్నాను. సో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ క్లాస్, ఎవ్రీ లెసన్. సో పాస్ అవటం కోసం చదవలేదు. గాడ్ హ్యాస్ గివెన్ మీ ఏ ప్రివిలేజ్ ఆఫ్ రీడింగ్ మెనీ బుక్స్ బై మెనీ ఆథర్స్, మెనీ నావెల్స్, మెనీ పోయమ్స్. సో లెర్నింగ్ ఎవరికి లేని, లేకపోతే చాలా మందికి లేని ఒక రేర్ ఎడ్యుకేషన్ ప్రివిలేజ్ దేవుడు నాకు ఇచ్చాడు. ఈ 2 years ఈ సబ్జెక్ట్స్ నేర్చుకో, తెలుసుకో, అది దాటిని బట్టి దేవుడిని అర్థం చేసుకో, దేవుడిని స్తుతించు, దాన్ని బట్టి నీ మెచ్యూరిటీని పెంచుకో, నీ పర్సనాలిటీని పెంచుకో, నీ తెలివితేటలు పెంచుకో. అండ్ బోల్డ్ అనే రిజల్ట్స్ ఉన్నాయి వాటి వల్ల. సో దాన్ని చూసే దృక్కోణం కనుక స్పిరిచువల్ గా ఉంటే, I think every student will enjoy his time on campus. Wow. Do you want something? Yeah. We as Christians are in active collaboration both with nature and scripture. God is speaking to us through general revelation and our special revelation. So when you talk about chemistry, physics, maths, biology, arts, it's all general revelation. తప్పకుండా ఇది కూడా దేవుని సృష్టి కాబట్టి. సో వెన్ యూనివర్సిటీ ల్యాబ్ వీ కాల్ ఇట్ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. ద ల్యాబ్ ఈజ్ మై టెంపుల్. సో వెన్ వీ సే హోలీ ఆఫ్ హోలీస్ ఈజ్ నాట్ జస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద టెంపుల్. ఇట్స్ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. ద ల్యాబ్ క్యాన్ బి ద హోలీ ఆఫ్ హోలీస్ వేర్ ఐ am actually working for the Lord under my microscope in the different missionaries that God has given us and doing research in the test tube. So తప్పకుండా it's a rare privilege, it's a great privilege to learn from great. ఇప్పుడు learning అంటే one more thing we should know, we are mentored. It's not just cramming of subject. There is skill acquisition, there is inspiration we can receive from well learned teachers. వాళ్ళు మనకేసిన పునాది, it takes us a long way even in secular studies, what we do, be it sciences or be it arts, whatever it is. So there is a very great place for being I want to be a student all of my life. I don't want to be a student just because of 3 years or 5 years or 10 years. Even now, I want to be a student. I actually sleep with my books. నా బెడ్ మీద సగం పుస్తకాలు ఉంటే సగం నేను ఉంటాను. And what all my teachers taught me, that inspiration continues to go and that fires me and keeps me move forward. అయితే నోడు చెప్పావు టిమయ్య, there are some people who are smart everywhere except in the classroom. అట్టటి మ్యావరిక్స్ ఉంటారు కొంతమంది.
స్పోర్ట్స్మెన్ కావచ్చు కొన్నిసార్లు ఏమి టెక్నికల్ పీపులే కావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఆర్ మార్క్ జుకర్బర్గ్ ఆర్ సచిన్ టెండూల్కర్. గ్రేట్ పీపుల్ ఆర్ దేర్, బట్ వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉన్నాయి, దేవుడు ఇచ్చిన స్కిల్స్, అండ్ దే యూస్ దెమ్. దే మే నాట్ బి గుడ్ ఇన్ ఏ క్లాస్ రూమ్, కాకపోతే వాళ్ళకున్న స్కిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ప్రాబ్లీ దే నెవర్ హ్యాడ్ ఏ ఛాన్స్ టు రబ్ షోల్డర్స్ విత్ గ్రేట్ టీచర్స్, and they made it big in life. In spite of the fact they are all great dropouts, they never had a big resume, but then still they were learning and studying back in their labs, back in the places where they worked. తప్పకుండా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని. టెండూల్కర్ వాజ్ డిసిప్లిన్ guy, he disciplined himself as a cricketer, he had his mentor right from his school days. So it is possible for some people where talent అట్ట కొంతమంది అటువైపు దేవుడు కొన్నిసార్లు నడిపించు. So that possibility is always there. మీరు నేను వద్దాం అనుకుంటాను నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరికి న్యాచురల్గా తీసుకొచ్చారు. అంటే తెలియకపోవడం, అవేర్నెస్ లేకపోవడం ఒక ఇష్యూ అయితే, రెండవ ఇష్యూ అట్లీస్ట్ మా తరంలో లేదా ఇప్పుడున్నటువంటి యంగ్ పీపుల్లో నేను చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. మీరు డిసిప్లిన్ మెన్షన్ చేశారు. సచిన్ ఆయన ఫీల్డ్లో డిసిప్లిన్తో హార్డ్ వర్క్ చేశాడు అనేది. ఎస్, దేవుని బిడ్డలంగా మనం మన బాడీని డిసిప్లిన్ చేసుకోవడం, మైండ్ని డిసిప్లిన్ చేసుకోవడం, హార్డ్ వర్క్ చేయడం, టైం మేనేజ్ చేసుకోవడం, ఒకవైపు అవేర్నెస్ లేదు, కానీ ఇంకొక వైపు మన పాత్ర అంటే మనం ఏం చేస్తున్నాం, మనకి ఇవ్వబడిన టైం కానీ డిసిప్లిన్ విషయంలో కానీ మనలో ఉన్నటువంటి లోపాలు, లేదా స్టూడెంట్స్ ఎస్పెషలీ ఒక విధమైన చేంజ్ రావాల్సిన ఏరియాస్గా నాకు అనిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు అన్న? రజనీ అన్న ప్లీజ్ గో హెడ్, మీరు ముందు తీసుకోండి, ఆ తర్వాత సురేష్ అన్న అడుగుతాను. ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ బోత్ ఆఫ్ యూ. ఒకళ్ళేమో ఏకంగా సైంటిస్టు, ఇంకొకళ్ళేమో ఆర్ట్స్ అండ్ సైన్స్. చాలా కష్టపడి చాలా సంవత్సరాలు చదివి, ఒక క్లాసే చాలా సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువసార్లు పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంట్రెస్టింగ్లీ ఎక్కువ మంది సురేష్ అన్నతో ఐడెంటిఫై చేసుకుంటున్నారు, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. బట్ యా, ప్లీజ్ గో అహెడ్. అంటే ఒకటి అవేర్నెస్ ల్యాక్ అన్నది ఒకటైతే, ఇంకొకటి అసలు పర్సనల్ మోటివేషన్, హార్డ్ వర్క్, టైం మేనేజ్మెంట్, వీటిల్లో కూడా స్టూడెంట్స్ లోపిస్తూ ఉన్నారనేది అనిపిస్తూ ఉంది. వాట్ యూ సే? నేను ఈ డిసిప్లినింగ్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ నేనా, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద పేరెంట్స్. ఎస్పెషలీ a very big responsibility is there on the part of the mother in particular. Bible says that mother's role చాలా ఉంటుంది. Of course I'm not saying father's role లేదని కాదు, both are there. డిసిప్లిన్లో పొద్దున్న లేపటం కానివ్వండి, చదివించడం కానివ్వండి, వెనకాల నుండి పిల్లల్ని, మరి ట్యూషన్స్కి పంపించడం. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో కొన్నిసార్లు సబ్జెక్ట్లో మరి ఎఫిషియన్సీ రావాలంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సైన్స్ సబ్జెక్ట్ లైక్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, తప్పకుండా ట్యూషన్స్ ఉండాలి. వీ హ్యాడ్ ట్యూషన్స్ అండ్ ఐ హ్యావ్ సెట్ మై చిల్డ్రన్ టు ట్యూషన్స్. మార్నింగ్ 7 కల్లా వాళ్ళు 80% బాగుంది, 3 బాగుంది, సమ్హౌ గో ఫర్ స్టూడెంట్. వాళ్ళు ఈవినింగ్ కూడా వచ్చిన తర్వాత తప్పకుండా వీ నెవర్ ప్రైరైజ్ దెమ్, చదువుతావా సస్తావా అన్నది కాదు, కానీ బట్ వీ బిల్ట్ ఇన్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ where they have to be under the tutelage, extra class hours తప్పకుండా కొంత మట్టుకన్నా సరే, మార్నింగ్ అండ్ ఈవినింగ్, డిపెండింగ్ ఆన్ అవర్ లోకల్ కాంటెక్స్. సో దానిలో పేరెంట్స్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ రోల్ చాలా ఉంటుందండి. ఎందుకంటే సొంతగా అందరూ సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్ ఉండలేరు అందరూ. దేర్ విల్ బి సమ్ హూ ఆర్ రియలీ సెల్ఫ్ మోటివేటెడ్, బట్ ఆల్ కెనాట్ బి సెల్ఫ్ మోటివేటెడ్. దే మస్ట్ బి డెఫినెట్లీ వర్క్ త్రూ విత్ పేరెంట్స్ అండ్ పీపుల్ అరౌండ్, ఆర్ టీచర్స్. So I thank God for my children's teachers, and they have become my friends even now also, and we thank God for them, their input in their lives. Same thing with me also, when I was going for tuitions, their input in my life to shape me. Yeah. Wow. Anna, Suresh Anna, please go ahead. అవేర్నెస్ కొరకు టీచర్స్, స్టూడెంట్స్ అందరు కలిసి, పేరెంట్స్ కలిసి వర్క్ చేయాలి, తెలుసుకోవాలి ఒక ఎత్తు. అవేర్నెస్ ఉంది, కానీ ల్యాక్ ఆఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఫ్రమ్ ది స్టూడెంట్ సైడ్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి?
అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ రజనీకాంత్ అన్న మెన్షన్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ పట్టించుకోవాలి అనేది అండర్లైన్ చేసి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు ఒక మంచి బ్రాండెడ్ స్కూల్లో పెడతాము, 1,50,000 2,00,000 నెలకి సంవత్సరానికి కడతాము. అవసరమైతే ట్యూషన్స్ పెడతాము, ఆ ట్యూషన్ కావాల్సిన మనీ పెడతాం. అంటే వీఆర్ రెడీ టు గివ్ మనీ, స్పెండ్ మనీ. బట్ కూర్చోటానికి మన కష్టం. నేను నీకు ఒకటి అప్పు చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు నిన్ను. మధ్య మధ్యలో వచ్చి నీ మార్కులు రావట్లేదంటే లక్షలు తగలేస్తున్నాము, అంతవరకే మనం మాట్లాడుతున్నాం తప్ప, ఇప్పుడు అన్న చెప్పినట్టు పిల్లల్ని పట్టించుకోవటం, పిల్లల్ని పట్టించుకుంటూ వాళ్ళ టీచర్స్తో మాట్లాడటం. సో ఈ పిల్లవాడి పేరెంట్స్ వీళ్ళు అని టీచర్స్ తెలియపోతే ఎట్లా? తర్వాత మా పేరెంట్స్ టైమ్ అండ్ అగైన్ పద్దాకు వస్తూ ఉంటారు, పట్టించుకుంటా ఉంటారు అని వాళ్ళకి అనిపించకపోతే ఇంకా వాళ్ళకి కన్సర్న్ ఏముంటుంది? కాబట్టి దేవుడిచ్చిన ఈ బిడ్డను ఏం చేయాలి అనే కన్సర్న్ మనల్ని డ్రైవ్ చేసినప్పుడు నీడెడ్ స్టెప్స్ మనం తీసేసుకుంటాం. ఏదో టైంలో తీసుకుంటాం. కనీసం వి ప్రే అండ్ వి మూవ్. బట్ ఎంతప్పటికీ బయట సిస్టమ్ లాగా కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేశాను కాబట్టి ఇక ఈ వింగ్ నేను దీనికి కావాల్సిన ఫినాన్సెస్ చూశాను కాబట్టి నాకు సంబంధం లేదనుకుంటే కనుక మనం అంత వేలో అవేర్నెస్ మనకు రాదు. ఎందుకంటే మనకి రాదు, పిల్లలకి రాదు. బట్ ద బెస్ట్ థింగ్ ఈస్ ఎక్కువ టైం టీచ్ చేసేది టీచర్స్ కాబట్టి, ఆల్ ద డే పట్టించుకునేది వాళ్ళు కాబట్టి, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడో చూసేది పేరెంట్స్ కాబట్టి, ఈ రెండు వైపుల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఒక స్టూడెంట్ని అసెస్ చేయటం కానీ, వాళ్ళ క్యాపబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయటం కానీ, అవేర్నెస్ని ఫైండ్ అవుట్ చేయటం సాధ్యం అవుతుంది. అది వన్ డేలో జరిగేది కాదు. కాన్స్టెంట్గా మేబీ హై స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ వాట్ ఈజ్ మై సన్, వాట్ ఈజ్ మై డాటర్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ విల్ ఈజీలీ ఫైండ్ ఇట్ అవుట్. అది పెద్ద కష్టమేం కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, ఎందులో వాళ్ళు ప్లెజర్ ఫీల్ అవుతున్నారు, ఎక్కడ వాళ్ళు బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పడం పెద్ద ఇదేం కాదు. నాకు తెలిసిన ఒక స్టూడెంట్, అంటే నేను టీచ్ చేసిన స్టూడెంట్ చైతన్య గారిలో ఒక స్టూడెంట్, ఎక్స్ట్రాడినరీ అంటే బ్రైట్ స్టూడెంట్. కాలేజ్ వాళ్ళు అతనికి ర్యాంక్ వస్తుందేమో అని హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఎంటైర్ స్టేట్ లో ఉన్న అన్ని క్యాంపస్ లో కల్లా ఇతను ఎవ్రీ వీక్ ఎక్సెల్ అవుతున్నాడు వాళ్ళ రెగ్యులర్ టెస్ట్ లో. బట్ అతను సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి అతను ఏమన్నాడంటే, నేను ఎంసెట్ రాయబోవటం లేదు, నేను కాలేజీలో చదువుతున్నాను కాబట్టి చదవాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ మై బెస్ట్, బట్ నా ఫోకస్ ఇంజనీరింగ్ మీద లేదు, నా ఫోకస్ ఎకనామిక్స్ మీద ఉంది, నేను డిగ్రీలో నా స్ట్రీమ్ మార్చుకోవాలనుకుంటున్నాను అనేటప్పటికి ఏ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ టు ద మేనేజ్మెంట్. అరే నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఏంట్రా బాబు, నువ్వు అంతకాత ర్యాంక్ తెచ్చుకొని నువ్వు ఏదో చేయరా బాబు అని. సో తను రాశాడు. బట్ ఇంటర్మీడియట్ చదువుతున్న లోపే ఎక్కడో తనకి ఎకనామిక్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత అతను చెన్నై వెళ్ళిపోయాడు. అలాగే ఇంకొక స్టూడెంట్, నాకు తెలిసిన ఒక స్టూడెంట్, తను కూడా క్యాంపస్ టాపర్, తను కూడా స్టేట్ ర్యాంకర్, టాప్ 10 లో ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన టైంలో తను ఎంసెట్ రాసింది. షీ గాట్ ఎ సమ్ 12 or 13th ర్యాంక్. బట్ షీ వెంట్ టు ఏమంటాము విజువల్ మీడియా. బట్ తనకి క్లియర్ గా తను ఏం చేయాలో తనకి తెలుసు. షీ వాస్ ఎక్సలెంట్ ఇన్ హర్ అకాడమిక్ కోర్స్, బట్ అబౌవ్ ఆల్ దట్ షీ హ్యాస్ ఎ ప్యాషన్ ఫర్ డిజైనింగ్. సో షీ ఆప్టెడ్ ఫర్ విజువల్ మీడియా, గ్రాఫిక్స్కి వెళ్ళిపోయింది. సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఫర్. కొంచెం మనసు పెడితే మనకు అర్థమైపోద్ది, లేదా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తా ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి క్లారిటీ సరిగా ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళకి దే కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ అవుట్. మన ఐడియాస్ వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళు దేనికి పనికొస్తారనేది అటు టీచర్స్ నుండి, ఇటు మన నుంచి, ఇటు పిల్లల అభిప్రాయం నుంచి, 3 వైపుల నుంచి గనక కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే గనక చాలా క్విక్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
తిమోతి గారు మీ వాయిస్ వినపట్లేదు. నో నాట్ యెట్. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. యా, పేరెంటల్ సూపర్విజన్. పేరెంట్స్లో ఇద్దరిలో ఈ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ టైం మేనేజ్మెంట్, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ని స్టూడెంట్ ఏజ్లో హెల్ప్ చేస్తే, స్టూడెంట్గా పిల్ల అది ఇన్కల్కేట్ చేసుకోవడానికి పేరెంట్స్ హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నది చాలా స్పష్టంగా వినిపిస్తున్నటువంటి విషయం. నేను చూసినటువంటి ఫ్యామిలీస్లో ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ అలాగూ ట్రాక్ చేయలేకపోతే కనుక ఇద్దరిలో ఒకళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టుగా నేను గమనిస్తూ వచ్చాను కొన్ని ఫ్యామిలీస్లో. ఇద్దరు చూడగలిగితే అద్భుతం, లేదా కనీసం ఒకళ్ళైనా సరే అలాగ పిల్లల పైన దృష్టి పెట్టి ఆ డిసిప్లిన్ లోన్కి వాళ్ళు రావడానికి, ఇన్కల్కేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన. యా, ఐ రెజనేట్ విత్ యూ. అంటే ఫీజు కట్టేసాం అయిపోయింది, మంచి కాలేజ్ ఎంచుకున్నాం అయిపోయింది అన్న ధోరణి ఎక్కువగా ప్రివలెంట్గా ఉంది. అలా కాకుండా మన చేతిలో ఉన్న పిల్లలు ఎవ్రీడే మన కనుసన్నలో ఉన్నప్పుడు వాళ్ళు లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు మేబీ మనం ఇంకొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం మంచిది అన్న విషయాన్ని మనం వింటూ ఉన్నాం. సో మనం ఇంకొక అడుగు ముందుకేద్దాం. కోర్స్ మనం ఈ ఎడ్యుకేషన్ కెరియర్ రిలేటెడ్గా మాట్లాడుతూ ఉన్నాం, కానీ వీ వాంట్ టు యాక్చువల్లీ స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఆన్ క్యాంపస్ ఆల్సో. అంటే క్యాంపస్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్లో పిల్లలు ఎట్లా నలుగుతున్నారు, లేదా క్యాంపస్లో జరిగే విషయాలు ఎట్లా పిల్లల్ని వాళ్ళ పొటెన్షియల్ని అన్లీష్ చేసి వాళ్ళు గ్రేటర్ హైట్స్కి తీసుకెళ్ళగలవు అనే దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. మేబీ స్కూల్లో ఒక స్టూడెంట్, స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజెస్లో కానీ ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు పొటెన్షియల్గా వాళ్ళు ఎంచుకున్న మార్గం, లేదా వాళ్ళ చదువుని, లేదా వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసేటటువంటి ప్రభావవంతమైనటువంటి ఇష్యూస్ మీరేం ఐడెంటిఫై చేశారు? మీరు డిడ్ యూ సీ ఎనీథింగ్స్ దట్ వుడ్ హిండర్, వాళ్ళ ప్రోగ్రెస్ని హిండర్ చేసేటటువంటి విషయాలు మీరు ఏమైనా చూసారా? Suresh, now do you want to take it? Yeah, the first one is friends. The first one is friends, undoubtedly friends. అంటే యాక్చువల్గా 10th క్లాసు దాటి లేదా 10th క్లాస్కి వచ్చేసి అంటే టీన్స్లో ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్లోకి వెళ్ళి లేదు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలోకి వెళ్ళే ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, అంటే 16 to 20 ఆ 21 ఈ మధ్యలో ఉన్న ఈ ఏజ్ గ్రూప్తో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. దే ఆర్ నో లాంగర్ కిడ్స్, బట్ దే ఆర్ నాట్ ఎట్ అడల్ట్స్. వాళ్ళు టీన్స్ దాటి కొంచెం పెరుగుతూ మెచ్యూరిటీలోకి వెళ్తూ ఉంటారు, బట్ నిజంగా ఇంకా ఆ మెచ్యూరిటీలోకి వాళ్ళు రారు. సో ఒక మధ్యస్థ స్థితిలో ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అన్ని అర్థమవుతున్నాయి కాబట్టి, వాళ్ళు యుక్త వయసులోకి వస్తున్నారు కాబట్టి మేము పెద్దవాళ్ళం అయిపోయాము అని అనుకుంటారు, పెద్దవాళ్ళలాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా పెద్దవాళ్ళం అయిపోయాము అని అనుకోవటానికిను ఆ పెద్దవాళ్ళు అయిపోయిన దానికి కావాల్సిన పరిణతి వాళ్ళకి ఉండదు. సో దే హ్యావ్ some sort of knowledge of everything, but they don't have wisdom. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు, లైఫ్లో దెబ్బలు తగిలటం లేకపోతే అప్ అండ్ డౌన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ ఒకటే. సో వాళ్ళు దేని గురించి అయినా మాట్లాడతారు, బట్ అదేంటి యాక్చువల్గా లైఫ్లో వాళ్ళకి తెలియదు. సో ఏమవుతుంది అంటే, ఫ్రెండ్స్ అనే మాట నేను ఎందుకన్నానంటే, ఇంటర్మీడియట్లో చేరినా లేకపోతే ఇంజనీరింగ్లో చేరినా లేకపోతే మెడిసిన్లో చేరినా, ద మూమెంట్ యూ గెట్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, లేదా ద మూమెంట్ యూ జాయిన్ హైయర్ ఎడ్యుకేషన్, ఎవరితో నువ్వు అసోసియేట్ అవుతావు అనేది దట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ టర్న్ అప్ యువర్ లైఫ్.
రైట్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవటం ఎలా అని మన పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? ఏ కోర్స్ తీసుకోవాలో మనకు అర్థం కాని టైంలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో కూడా మనం చెప్పాల్సిన ఒక చాలా క్రిటికల్ కండిషన్లో మనం ఉన్నాం. సో ఎవరితో మన పిల్లలు అసోసియేట్ అవుతారో వాళ్ళ జిరాక్స్ కాపీ లాగా మన పిల్లలు తయారవుతారు అనేది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మేజర్ సీరియస్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ ఫ్రెండ్స్. చదువు చేరాక ఎలాగోలా చదువుకుంటారు, ఎలాగోలా కోర్స్ ఫినిష్ చేస్తారు, మెరిటోరియస్ ఆర్ యావరేజ్ గా చేస్తారు, ఆ తర్వాత సంగతి. బట్ సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ స్పాయిల్డ్, పీపుల్ ఆర్ ఇంజెక్టెడ్, పీపుల్ ఆర్ కరప్టెడ్, పీపుల్ ఆర్ డైవర్టెడ్. అసలు దారుణమైన అవలక్షణాలు అలవాటు చేసుకునే ప్లేస్ ఏది అంటే క్యాంపస్. ప్రపంచ సొసైటీలో మనం మాట్లాడుకునే రుగ్మతులు అన్నీ కూడా ఇన్విజిబుల్ గా క్యాంపస్ లో చలామణి అవుతా ఉంటాయి. హ్యాబిట్స్, అఫైర్స్, అడిక్షన్స్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఈవిల్ థింగ్స్ దట్ వీ టాక్ అబౌట్ ఇన్ ద సొసైటీ, అవి వాటి ప్రెజెన్స్ క్యాంపస్ లో ఏదో రకంగా ఉంటుంది. మీరు క్యాస్ట్ అనండి, లేకపోతే ఇమ్మొరాలిటీ అనండి, లేకపోతే వాట్ ఎవర్ యూ నేమ్ దట్ యు ఫైండ్ ఇన్ ద క్యాంపస్. ఎవరో కొంతమంది ఉంటారు. బట్ వీళ్ళు చదువు కోసం వెళ్ళి మేము పెద్దవాళ్ళం అయిపోయాము, నౌ వీ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ఎనీవన్ అని ఆ క్యాంపస్ ని ఎంజాయ్ చేసే పరిస్థితి బయట మనం చూస్తాం. దే ఆర్ నాట్ దేర్ ఫర్ ఎడ్యుకేషన్, దే ఆర్ దేర్ టు ఎంజాయ్ విత్ దేర్ ఫ్రెండ్స్. పబ్ కల్చర్ వచ్చేసింది, బోల్డ్ అని వచ్చేసిన అవన్నీ మనం చెప్పుకుంటే మళ్ళీ అదొక టాపిక్ అయిపోద్ది. బట్ థింగ్ ఏంటంటే ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తామో, ఎవరితో మనం అసోసియేట్ అవుతామో, దట్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ ఆర్ దట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ యువర్ లైఫ్. ఇక్కడ మాత్రం మనం చాలా మన పిల్లల కోసం చాలా ప్రేయర్ చేయాలి. అవసరమైతే ఎవరెవరితో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఐ నో సమ్ పేరెంట్స్ హూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కెరియర్ ఆ కాలేజ్ వదిలేసి వేరే కాలేజ్కి వెళ్ళిపోయారు తమ పిల్లల కోసం. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మై పర్సనల్ థింగ్ ఈస్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అవర్ చిల్డ్రన్. పేరెంట్స్ చెప్తే నమ్మరు, ఫ్రెండ్స్ చెప్తే నమ్ముతారు. పేరెంట్స్ చెప్తే నమ్మరు, ఫ్రెండ్స్ చెప్తే నమ్ముతారు. సో దట్ ఈస్ ద సాడెస్ట్ థింగ్. అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒక్క 1 minute టైం తీసుకుంటాను. కష్టపడి చదివితే నీకు ర్యాంక్ వస్తుంది అని పేరెంట్స్ చెప్తే పిల్లలకి అర్థం కాదు. ఈ క్వశ్చన్ రాదురా అని ఫ్రెండ్ చెప్తే వాడు లైఫ్ లో చదవడు. ఈ అవసరం లేదు అని ఫ్రెండ్ అంటే వాడు చదవరు. ఇక ఇది అవసరం నీ కెరీర్ కంటే పేరెంట్స్ చెప్పినా కూడా నమ్మరు. నేను ఒకసారి చాలా మందిని అడుగుతాను, కాలేజీలో ఉన్నగా అడిగాను, మీ పేరెంట్స్ ఏజ్ ఎంత, మీ పేరెంట్స్ చదువు ఏంటి, మీ పేరెంట్స్ అనుభవాలు ఏంటి? నీ ఫ్రెండ్ నీతో పాటే ఇంటర్ చదువుతున్నాడు కదా, నీ ఫ్రెండ్ ఇంకా నీలాగా ఎంసెట్ రాయలేదు కదా, నీ ఫ్రెండ్ కూడా నీ వయసే, నీ క్లాసే కదా, నీ ఫ్రెండ్ కూడా ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, నువ్వు ట్రై చేస్తున్నావు, వాడు ట్రై చేస్తున్నాడు, అండ్ హౌ కెన్ హీ బి యువర్ గైడ్ ఫర్ ఎంసెట్? లెక్చరర్స్ చెప్తే నమ్మరు, ఫ్రెండ్ చెప్తే నమ్ముతారు. సో ఇలా ఏం చేస్తే పాస్ అవుతామండి, ఏం చేస్తే ర్యాంక్ వస్తుందండి అని లెక్చరర్స్ని అడగరు యంగ్ పీపుల్. నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ఇది అవసరం రా, ఇది వేస్ట్ రా, ఇది అవసరం రా, ఈ 4 రాస్తే పాస్ అయిపోతామని అని వాడంటే వాడు రాసేస్తాడు. చాలా ఘోరం ఏంటో తెలుసా? ఏ అని పెట్టేసాయి, బి అని పెట్టేయి, నీకు అర్థం కాకపోతే డి అని పెట్టేయి అని చెప్తే అలాగే పెట్టేస్తున్నారు తప్ప చదవట్లేదు. సో ఈ ఏజ్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే friends are their guides, friends are their role models, friends are their heroes. ఫ్రెండ్స్ ఏది చెప్పినా కూడా వాళ్ళకి అది ప్రామాణికమే. బట్ ప్రొఫెషన్లో ఉన్న ఫ్యాకల్టీ చెప్తే నమ్మరు, కష్టపడి చదివించే పేరెంట్స్ చెప్తే నమ్మరు. బట్ ఏమీ తెలియకుండా నోటికి వచ్చింది వాగే ఫ్రెండ్ చెప్తే మాత్రం వాళ్ళు దే టేక్ ఇట్ యాజ్ దేర్ స్టాండర్డ్. దట్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిలింగ్ దేర్ కెరియర్. సో పియర్ ప్రెషర్ ఆర్ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అని మనం అంటాం.
ప్రతి యూజువలీ ఐ థింక్ హయ్యర్ క్లాసెస్ నుంచి గ్యాంగ్స్ సిస్టమ్, గ్యాంగ్ అనే మాటని ఇక్కడ వాడతారు. గ్యాంగ్స్ ఆఫ్ కోర్స్ నెగిటివ్గా కూడా వాడతారు, కానీ యూజువలీ స్కూల్లో గ్రూప్స్ని గ్యాంగ్స్ అని పిలుస్తాం కదా. సో కొద్దిమందితో కలిసి ఉండటం అన్నది. సో మేబీ ఆ గ్రూప్స్ అసోసియేషన్ని కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. అది మనల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తుంది అన్న దాని గురించి వింటా ఉన్నాం. అన్న రజనీకాంత్ అన్న, ప్లీజ్ ఎక్స్పాండ్ ఆన్ ఇట్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది గ్రేట్ ఇష్యూస్ దట్ యు సీ ఆన్ క్యాంపస్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ దట్ ఆర్ spoiling our students and children? There are so many, Naina, depending on what level. Son, brother is talking about intermediate level. There are certain things that happen at the university level. There are certain things that happen at the research level. So different levels of influences, different levels of focuses on town, basically. When it comes to friends, number one, I would advise parents to be friends of your children's friends. I will call my children's friends to my home. Some of them are my friends now. Always nanu kalustharu ippudu intiki vachi. Evarante na koduku friends vallu. They are Hindus, good fellows, good people. I think adi maintain chestunnappude we can see how these two people or these friends are shaping together anadu maku koncham ardham avuddi basically. So it's very essential to choose good friends, and more importantly, I remember what Bill Graham told long time back. We need to insulate ourselves but not isolate ourselves. Don't stay in a bubble as if you're an exclusive person, or don't keep a unique gang there. Stay in a bubble ante డబ్బాలో ఉంటాం మనం. డబ్బా క్రైస్తవులం కదా మందరం, డబ్బా బ్యాచ్ కదా basically. So we stay only within those four walls, or within those four people or three people. Be open, be connected, make friends, make good friendships, healthy friendships. It does not mean you're going to a bar along with them, or you're going to film along with them, or you're going to dance along with them. But definitely you must be in a position to show Christ to them by your lifestyle. Lifestyle evangelism. Manu attractive vinakalla akkada, but lifestyle evangelism. You can tell them you are praying for them. సో కొంతమంది కనెక్ట్ కావాలా, ఎప్పుడు కనెక్ట్ కావాలా, ఎప్పుడు డిస్కనెక్ట్ కావాలో కూడా వీ నీడ్ టు ట్రైన్ దెమ్, అండ్ దే నీడ్ టు హ్యావ్ మినిమం బేసిక్ కాన్షియస్ అండ్ కామన్ సెన్స్ టు డీల్ విత్ దట్ అట్ ద క్యాంపస్ లెవెల్. కొన్నిసార్లు అకాడమిక్ స్ట్రెస్ భయంకరంగా ఉంటుంది. సే వీ హ్యావ్ HCU ఇన్ హైదరాబాద్, ఆర్ ఎనీ బిగ్ యూనివర్సిటీ ఫర్ దట్ మ్యాటర్, ఆర్ ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్. కొన్నిసార్లు భయంకరమైన అకాడమిక్ స్ట్రెస్. We have right now not less than every day 34 suicides happening, students. Every single day 34 students. అంటే ఇది అయిపోయే లోపల ఆల్రెడీ 2 suicides అయిపోయినాయి. Just because of either academic rigor, or parental pressure, or a failed love affair, or a inequality in gender, or a social inequality, or regional inequality. Some kind of problem can happen in a campus level, leading to either stress or suicide. దీనికి ముందుగానే స్పిరిచువల్గా, మెంటల్గా ప్రిపేర్ అయ్యి వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కొంతమట్టుకి మనం పిల్లలకు నేర్పించి, ఫెలోషిప్ లెవెల్ ఆర్ పేరెంట్ లెవెల్, దే కెన్ బి ఎఫెక్టివ్ స్టూడెంట్స్ ఇన్ ద క్యాంపస్. టిమయ్య, ఈ మెంటల్ ప్రెషర్స్ గురించి అంటే క్యాంపసెస్లో వెదర్ ఇంకా ఈ ప్రెషర్ యాక్చువల్లీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని షేర్ చేసుకోవడానికి, పంచుకుని కొంచెం అడ్వైస్ తీసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి. కానీ దీస్ ఆర్ రియల్ ఇష్యూస్. అకాడమిక్ ఫెయిల్యూర్ అన్న అవ్వచ్చు. ఐ థింక్ స్టూడెంట్ డెత్స్లో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ డెఫినెట్లీ అకాడమిక్ ఫెయిల్యూర్ అయితే, తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఇష్యూస్ పేరెంటల్ ప్రెషర్. అంకుల్ ఎంసెట్లో కనుక నాకు ర్యాంక్ రాకపోతే మా పిల్లలు నాకు పెళ్లి చేస్తామన్నారు. ఏడుస్తుంది నా మీద బడి. ఇంటర్మీడియట్ గర్ల్, అమ్మా ఐల్ ప్రే ఫర్ యూ అంటే, ఇఫ్ యూ డోంట్ పాస్ ఎన్ ఎంసెట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ. అంకుల్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అట్ ఎన్ ఎర్లీ ఏజ్. షీ ఈజ్ ఎ హిందూ గర్ల్.
సింపుల్గా. సో ఇట్లాంటి పేరెంటల్ ప్రెజర్స్ కూడా ఉన్నాయి కొన్నిసార్లు. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా అది విన్నా నేను, విల్ మ్యారీ యూ ఆఫ్ అని. యా, ఈ ఈ ఇష్యూస్ని మనం చాలా సాడ్గా అనిపిస్తూ ఉంది ఈ రియాలిటీ వింటూ ఉంటే. అదేంటంటే మీరు చేసిన సజెషన్లో పేరెంట్స్ కానీ ఫెలోషిప్స్లో కానీ ఇది డిస్కస్ చేయాలి అని. సాడ్లీ ఏ పుల్పిట్ పై నుంచి కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అని ఏ యూత్ మీటింగ్స్లో కూడా అకాడమిక్ ఇయర్ ముందు ఇలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంది, ర్యాగింగ్ లాంటివి జరగడానికి అవకాశం ఉంది, లేదా రిలేషన్షిప్స్లోకి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదా ఈ లేనిపోని కొత్త అలవాట్లు మీరు చేసుకోవడానికి యూ మైట్ బీ సెడ్యూస్డ్ ఆర్ ఏమంటారు, ఆ అలవాట్లు మీరు నేర్చుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, లేదా మీరు టెంప్ట్ చేయబడతారు, శోధించబడతారు అన్న విషయాల గురించి అడ్రస్ చేయట్లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేను చర్చ్ సెటప్లోనే చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి చాలా తక్కువ సార్లు ఇలాంటి విషయాల గురించి వినడం జరిగింది. సురేష్ అన్న, దీనిపైన ఇంకొంచెం మనం టైం స్పెండ్ చేయాలేమో అనిపిస్తూ ఉంది. క్యాంపస్లో ఈ చెడు ప్రభావం, ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, పోర్న్ అడిక్షన్ అన్నది, ఆ తర్వాత సెక్స్ విషయంలో కూడా చాలా క్యాజువల్గా అయిపోతూ ఉంది. పబ్ కల్చర్ కూడా ప్రివేల్ అవుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. బైక్స్, గ్యాంగ్స్, ఫైటింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా తప్పు అన్నట్టుగా చూసేటటువంటి విషయాలు, ఆల్కహాల్ తప్పు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు నువ్వు ఒకవేళ తాగే బ్యాచ్ కాకపోతే, లేదా నీకు అలవాటు లేకపోతే కనుక నువ్వేదో కోల్పోతున్నావు, లేకపోతే నువ్వు సొసైటీలో ఇమడవు, లేదా సొసైటీ స్టేటస్లో నువ్వేదో కొంచెం తక్కువ అన్నట్టుగా అదో రకమైన రూపాన్ని ప్రజెంట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబులీ ఈ అలవాట్లన్నీ కూడా స్టూడెంట్ లైఫ్లోనే వస్తాయి అని మీరు ఇందాక కూడా మెన్షన్ చేశారు. కొంచెం దానిపైన ఏమైనా ఇలాబరేట్ చేసి, మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? ఇలాంటి ఇష్యూస్లోకి మీరు మిమ్మల్ని ఎల్యూర్ చేయడం, లేదా మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేయడం, లేదా మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అటు వెళ్ళడానికి అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? వస్తే మీరు ఏం చేశారు? ఇది ప్రతి క్యాంపస్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ దీన్ని ఫేస్ చేస్తాడు. Right beginning from the first day of the college, or right beginning from ragging, ఈ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. And I still remember my first ragging. అంటే కొంచెం కావాలని మాట్లాడుతున్నాను, బేబీ యంగ్ పీపుల్ కనెక్ట్ అవుతారు కాబట్టి. నేను యూనివర్సిటీలో చేరగానే ఒక 4-5 రౌండప్ చేసి నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏ జిల్లా వాడివి? సెకండ్ క్వశ్చన్, నీ క్యాస్ట్ ఏంటి? సో రైట్ ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈ బాయ్స్ అడగలేదు, ఒక అమ్మాయి వచ్చి అడిగింది, నువ్వు ఫ్రెష్ ఏనా అని అడిగింది. అంటే నాకు అర్థం కాలేదు. నాకు చర్చ్లో తిరిగాను కాబట్టి నేను నాకు ఆ వాతావరణాలు, ఆ టెర్మినాలజీ నాకు తెలియదు. నువ్వు ఫ్రెష్ అయినా అంటే నాకు అర్థం కాల. ఐ డింట్ గెట్ యువర్ క్వశ్చన్ అండి అన్నాను. సో 2-3 సార్లు అడిగాక తన బాయ్ ఫ్రెండ్ తడుతుంది, ఎవడు రైడు క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదు, వాట్సాప్ ఆఫ్ గై హీస్ అంటే. వాడు అదేంట్రా నువ్వు ఫ్రెష్ అంటే నీకు అర్థం కాదరా, నువ్వు స్టిల్ వర్జినా, లేకపోతే హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెక్స్ అని అడిగాడు. లేదండి నాకు అవి ఏం తెలియదు అని అంటే, ఈ రోజులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని అంటుంది అనమాట అమ్మాయి. అంటే ఏరా ఏమే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మా సీనియర్స్, అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ సెక్స్ విచ్ ఈస్ ఏ నార్మల్ థింగ్ అని వాళ్ళ ఉద్దేశం అనమాట. సో నాకు అవి తెలియదు, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని నేను చెప్పగానే, అండ్ ఈ రోజులు ఇలా ఉన్నారా అని అన్నారు. సో దే లుక్ అట్ మీ. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం? నేను వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ యూనివర్సిటీ, మేబీ I think it was 96. సో 96 నేను కాలేజ్ యూనివర్సిటీ జాయిన్ అయినప్పుడు జరిగిన సంఘటన. 96 అప్పుడే ఇలా ఉంటే ఇప్పుడు కండిషన్ యూ కెన్ ఇమాజిన్.
ఇప్పుడు యూ కెన్ ఇమాజిన్. ఇప్పుడు వాటిని బయలాజికల్ ఫన్ అని అంటున్నారు, ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, వన్ నైట్ స్టాండ్ అని అంటున్నారు. నేను కావాలని ఈ పదాలు చెప్తున్నాను ఎందుకంటే లెట్ ద పేరెంట్స్ అట్లీస్ట్ నోట్ దీస్ కీవర్డ్స్. వన్ నైట్ స్టాండ్ అంటున్నారు. వన్ నైట్ స్టాండ్ అంటే ఏంటంటే లవ్ అఫేర్ కాదు, ఏమి కమిట్మెంట్స్ లేవు, నీకు నాకు ఇష్టమైతే ఈ రాత్రి మనం విల్ హ్యావ్ సెక్స్ అండ్ టుమారో మన ఏమి ఎరగనట్టుగా నీ బతుకు నీది, నా బతుకు నాది. దిట్స్ హ్యాపెనింగ్ ఇన్ కాలేజెస్, ఆఫీసెస్ అండ్ ఎనీవేర్ వేర్ యూత్ ఆర్, హాస్టల్స్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏమేం ప్రెషర్స్ వాళ్ళు ఫేస్ చేస్తారో మనం ఊహించలేనన్ని ప్రెషర్స్ ఉన్నాయి. బిలీవ్ మీ, మనం ఊహించలేనన్న థింగ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అవి ఒకటి ఉన్నాయని కూడా మనకు తెలియట్లేదు. సో సోషల్ మీడియా అవ్వచ్చు, డైరెక్ట్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇందా మీరు అన్నట్టు పోర్నోగ్రఫీ అవ్వచ్చు, ఎడిక్షన్స్ అవ్వచ్చు, అండ్ ఎల్జిబిటి కల్చర్ అవ్వచ్చు, అండ్ వాట్ నాట్. మన పిల్లల్ని చెడగొట్టడం, గేమ్స్, రకరకాల గేమ్స్, వైల్డ్ గేమ్స్. సమ్ పీపుల్ ఆర్ ఇంటూ ఫైటింగ్. వాడు గుద్దుతాడు, వీడు గుద్దుతాడు, వాడు గుద్దుతాడు, వీడు గుద్దుతాడు. అదొక దానికి మరి బెట్టింగ్లు వేసుకుంటారు. తర్వాత బైక్ రేసులు అంటారు, కార్ రేసులు అంటారు. ఈ ఒకటని లేదండి, ఇద్దరు వ్యక్తులకి ఏదన్నా కామన్ ఇంట్రెస్ట్ కలిగితే అది ఎక్కడి దాకా వెళ్తుందో మనకు అర్థం కావట్లేదు, అది ఏ షేప్ తీసుకుంటుందో మనకు అర్థం కావట్లేదు. ఇందాక మీరు చెప్పారు, అన్న చెప్పారు, మన పిల్లలు క్యాంపస్ లోకి వెళ్లే ముందు ప్రజెంట్ కాంటెంపరీగా ఏమి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మినిమం అన్నా తెలుసుకొని మన చర్చెస్ లో వాటికి సంబంధించిన టీచింగ్ మనం ఇవ్వలేకపోతున్నాం అనేది చాలా బాధాకరం విషయం. సింపుల్ ఎగ్జాంపుల్, లవ్ అఫేర్స్ ఉంటాయి. వయసులో వచ్చాక ఖచ్చితంగా లవ్ అఫేర్స్ ఉంటాయి. మన పిల్లలు మనకి చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా దే విల్ హ్యావ్ టు ఫేస్ దిస్. ఆడపిల్లలు మగపిల్లలను డిస్టర్బ్ చేస్తారు, మగపిల్లలు ఆడపిల్లలను డిస్టర్బ్ చేస్తారు. ఇట్స్ నార్మ్ అయిపోయింది, నార్మ్ ఆఫ్ ద క్యాంపస్ అయిపోయింది. బట్ మన క్యాంపస్, మన చర్చెస్ లో, మన యూత్ మీటింగ్స్ లో ఇలా జరుగుతాయి. హౌ టు ఫేస్ దెమ్, హౌ టు డిఫెండ్ దెమ్, హౌ టు రెసిస్ట్ దెమ్, హౌ టు ఓవర్కమ్ దెమ్, హౌ టు హ్యాండిల్ దెమ్, how to handle your personal attractions, how to handle the pressures from other people, how to deal with the opposite sex. ఇవి మనకు ఎవరు నేర్పించట్లేదు. మనం కెరియర్ గురించి మాట్లాడుతున్నాము, కెరియర్ తో పాటు ప్యారలల్ గా 100 ట్రాక్లు నడుస్తున్నాయి వాళ్ళ జీవితం. అవి ఒకటి ఉన్నాయని కూడా మనకు తెలిసే లోపు వాళ్ళ జీవితం ఎక్కడో తేలిపోతుంది. I have a grief in my heart particularly about the young people because they are bombarded by many things from many sides where we have no clue of how to address them. Yeah. హాస్టల్ పెట్టనైనా లేకం పెట్టలేని పైన పాప హాస్టల్లో ఉంది, గర్ల్స్ హాస్టల్, ప్రైవేట్ హాస్టల్ అది. పైన లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ నడుస్తున్నాయి మంచిగా అదే హాస్టల్లో. సో మై డాటర్ ఈస్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు పీపుల్ ఆర్ హ్యావింగ్ లైవ్ ఇన్ రిలేషన్షిప్. But then in the college level, very famous college, I don't know the college here, the girl is pregnant, happily coming to Peligala, happily coming to classes as full pregnant. అట్లా అయిపోయింది పరిస్థితి ప్రస్తుతానికి. క్యాంపస్లో. యా, ప్లీజ్ క్యారీ ఆన్. మీరు చూసిన విషయాలు, మీరు టెంప్ట్ చేయబడిన విషయాలు, అంటే చదువే అని అనుకుంటున్నాం కానీ క్యాంపస్లో చదువు కాదు, చదువుతో పాటు చాలా విషయాల్లో స్టూడెంట్స్ ప్రభావితం చేయబడుతున్నారు. కొన్ని థింగ్స్ యాక్చువల్లీ చదువుని పక్కన పెడితే చాలా థింగ్స్ యాక్చువల్లీ వాళ్ళని డిస్ట్రాయ్ చేసే విషయాలు, వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళని నాశనం చేసేటటువంటి విషయాలు క్యాంపసెస్లో ప్రివేల్ అవుతున్నాయి. సో దాని గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. క్విక్గా అన్న మీరు యాడ్ చేయండి, తర్వాత రజనీ అన్న ప్లీజ్ థింక్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఆర్ టెంప్టెడ్ విత్. మీరు శోధించబడ్డా లేదా మీరు మీ లైఫ్లో చూసినటువంటి విషయాలు వాటిని ఎట్లా రెసిస్ట్ చేయడానికి ట్రై చేశారు ఆలోచిస్తుంటారు. సురేష్ అన్న ప్లీజ్. ఐ హ్యావ్ టు సే దిస్, ఎందుకంటే చాలా మందికి తెలుసు కానీ బయటకు ఒప్పుకోరు. అంటే దట్స్ ద
కర్స్ ఆఫ్ ఎ క్యాంపస్. యూనివర్సిటీలో నేనున్న హాస్టల్లో ఎవ్రీ సాటర్డే all the hundreds of hostel students have an official permission of watching pornography in a big hall. ఇది అన్ని కాలేజెస్లో అన్ని హాస్టల్స్లో ఉంటుంది. చెప్పరు, బయటికి చెప్పరు. ఆ వార్డెన్ ఆర్ ఆ కన్సర్న్ పర్సన్ మీరు చూసుకోండి రా, గోడ చేయమాకండి, కామ్గా చూసుకోండి అంటాడు అంతే. ఎవ్రీ సాటర్డే ఈజ్ ఎ టైమ్ ఫర్ వాచింగ్ పోర్నోగ్రఫీ మూవీస్ ఆల్ ద నైట్. అండ్ నేను క్యాంపస్లో చేరగా నాకు అది ఆశ్చర్యపోయాను. అంటే కుర్రవాళ్ళు చూడటం తర్వాత సంగతి, హౌ కమ్ ద మేనేజ్మెంట్ పర్మిట్. అప్పట్లో వీసీఆర్లు తెచ్చుకొని ఆ పోర్న్ వీడియోస్ తెచ్చుకొని ఇక గబాగబా 7 o'clock 8 o'clock కల్లా మెస్సులు ఫినిష్ చేసి అసలు చాలా సిన్సియర్గా టైంకి వెళ్ళిపోయి కూర్చుంటారు. అండ్ ఐ వాజ్ టెంప్టెడ్ ఫర్ ఎ సెకండ్. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మా ఊళ్ళో ఉన్న విశ్వాసులు ఎవరు లేరు కాబట్టి, షల్ ఐ గో ఆర్ నాట్? దెన్ బై గాడ్స్ గ్రేస్, గాడ్ హెల్ప్డ్ మీ టు థింక్ అబౌట్ మై విట్నెస్ ఇన్ ద క్యాంపస్. సో నేను రానని చెప్పాను. ఐ ప్రిపేర్డ్ ఎ స్క్రిప్ట్ అని ఎందుకంటున్నానంటే, ఖచ్చితంగా వాళ్ళు నన్ను ప్రెషర్ పెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. పాసిబుల్గా ఏమడిగితే ఏం చెప్పాలో రాసుకొని పెట్టుకున్నాను. అంటే ఐ ప్రిపేర్డ్ ఇన్ మై మైండ్. సో సాటర్డే నైట్ సీసాలు తెచ్చుకొని గదిలో కూర్చొని మందు కొట్టడం, తెల్లార్లు ఈ పోర్న్ వీడియోస్ చూస్తూ గడపటం, దట్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ నాకు తెలిసి మెనీ హాస్టల్స్. అండ్ లెట్ మీ యాడ్ one line. This is the same with girls' campuses. వాళ్ళు సీసాలు తాగుతారు, వాళ్ళు పోర్నోగ్రఫీ చూస్తారు. అండ్ ఇట్స్ ఏ కల్చర్ ఇన్ క్యాంపసెస్ ఆర్ హాస్టల్స్. కామన్, మామూలే అంటారు, ఏముంది అని అంటారు. ఒకవేళ నువ్వు తాగకపోతే, నువ్వు చూడకపోతే నువ్వు తేడా అనే ఒక వర్షన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. And God helped me to stay at my room alone in the hostel. And I still remember those days. హాస్టల్లో ఒకే ఒక పర్సన్ ఎంటైర్ కారిడార్లో అందరూ హాల్లో ఉంటే వాచింగ్ పోర్న్. అండ్ I have a grace of God to stay at my room reading some literature book. And gradually I was recognized as a person. ఎవర్రా అతను సురేష్ అంటే ఎవర్రా అంటే, అదే ఆ గదిలో ఒక్కడే కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకుంటాడే వాడు. So some people don't know my name in the campus, but they know that one person never comes to auditorium and he stays alone in his room. And God's grace ఏంటంటే, నన్ను చూసి మెల్లగా మేము కూడా వెళ్ళాం, నీతోనే ఉంటామని ఒక 2-3 వచ్చి నా క్లాస్మేట్స్ వచ్చి నాతో కూర్చునేవాడు. సో బికాస్ వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్, నేను ఒక్కడే ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పోర్ను వదులుకొని నా ఫ్రెండ్షిప్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అన్న రీజన్ విన్నాక మేబీ మేము కూడా మంచిగా ఉంటే బాగుంటుంది అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ మై సెల్ఫ్. ప్రాపర్ టీచింగ్ నాకు EU బైబిల్ స్టడీస్లో ఇచ్చారు కాబట్టి, మా చర్చెస్లో ఇచ్చారు కాబట్టి, నేను క్యాంపస్కి వెళ్ళే నాటికి నో చెప్పటం, 10 మంది ఎగతాళి చేసినా కూడా ఈడేంట్రా గదిలో కూర్చుంటాడు, ఈడేం 0.5 అని అంటే పట్టించుకోకుండా గదిలో ఉండగలిగే ఒక మానసిక ఒక ఏమంటాము స్టెబిలిటీ, కేర్ నాట్ అనే ఒక యాటిట్యూడ్ మీరు చూడాలని అనుకుంటున్నారు, నేను వద్దని అనుకుంటున్నాను, దిస్ ఈజ్ మై డెసిషన్ అని నేను అనగలిగే ఒక క్లారిటీ నాకు సంహవ్ దేవుడు నేర్పించాడు. కాబట్టి ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ ఆ టైంలో క్యాంపస్లో ఉన్నప్పుడు గాడ్ హెల్ప్డ్ మీ టు టాక్ దిస్ వే, టు స్టే దట్ వే. ఈ టీచింగ్ మన యంగ్ పీపుల్కి నేర్పించి ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి రెసిస్ట్ చేయగలిగే ఇమ్యూనిటీ మనం స్పిరిచువల్గా నేర్పించకపోతే చాలా నార్మల్గా వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చుంటారు, అన్న ప్లీజ్ టేక్ యూ టైం. మీరు అంటే ఇవి ఐ థింక్ ఆర్ రియల్ ఇష్యూస్.
అఫ్ కోర్స్ ఇవి చేయొద్దు అని మనం ఒక మాటలో చెప్పేయచ్చు, కానీ హౌ డిడ్ యూ ఫేస్ దెమ్? మీరు ఈ ఇష్యూస్ మీరు క్రాస్ కల్చరల్గా చూశారు, తర్వాత హాస్టల్స్ చూశారు. మీ పర్స్పెక్టివ్ నుంచి వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ వుడ్ డిస్ట్రాయ్ పీపుల్ అండ్ హౌ గాడ్ సేవ్డ్ యూ, ఆర్ దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశాడు, లేదా మీరు హౌ డిడ్ యూ నావిగేట్ దట్ లైఫ్? I was talking these are Meer- my 80s, right? ఆ రోజుల్లో ఒక్క చిన్న రిమైండర్ ఏంటంటే తెలుగులో యా సాధ్యమైనంత వరకు. దీస్ ఆర్ 1980s అండి, ఇది మామూలు తెలుగు ఇంగ్లీష్ కలిపిలే. 1980 స్టోరీస్, 83, 85 ఆ టైంలో ఐ వాజ్ ఇన్ వల్లభీజన్ నగర్, ఆనంద్. ఇట్స్ వెరీ వెరీ కామన్. ఆ రోజుల్లో ఇంత డిజిటల్ లేదు కానీ తప్పకుండా వీసీఆర్లు, వీడియో ప్లేయర్లో బ్లూ ఫిలిమ్స్ చూడటం కామన్. ఇట్స్ ఎ వెరీ వెరీ కామన్ థింగ్. బట్ ఐ వాస్ జస్ట్ బార్న్ అగైన్. సో దేర్ ఈజ్ ఏ ఇన్నేట్ హేట్రెడ్. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేవాళ్ళు, మా రూమ్మేట్స్ అందరూ కొంత, ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ సెకండ్ ఫెలో విల్ సీ, ఆ రోజుల్లో ఐ డు నాట్ నో హౌ ఇట్ ఈస్ నౌ, ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ సెకండ్ ఫెలో విల్ సీ ఏ బ్లూ ఫిలిం, బట్ దేర్ ఇస్ ఏ బ్యాచ్ హూ యూస్ టు గో అండ్ సీ బ్లూ ఫిలిమ్స్. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక్కసారైనా కానీ లెట్ మీ గో అండ్ సీ అనే థాట్ కూడా ఎప్పుడు రాదు నాకు. ఇట్ వాస్ ఏ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ ఇండిఫరెన్స్ గాడ్ హెస్ డెవలప్డ్ ఇన్ మీ. అదే టైంలో శామ్ కమలేసన్ గారు మాకు, he gave us, I do not know, Sam Kamal is an old time God servant. I was just born again. He gave me a very strong promise, and that was my initiation into my Christian life. Initial days lo, discipleship lo. A new heart also I will give you. నూతన హృదయాన్ని మీకు ఇస్తా, మీలో ఉన్న రాతి హృదయాన్ని తీస్తా. I will put my spirit within you, and I will cause you to walk in my statutes. సో ఆ ప్రామిస్ని చాలా బలంగా ఇచ్చారు, దాన్ని అట్లనే క్లెయిమ్ చేయడం జరిగింది. సో నా లోపలే సమ్ కైండ్ ఆఫ్ అవర్షన్ గాడ్ హెస్ గివెన్ మీ స్ట్రైట్. సో వెళ్ళే స్కోప్ లేదు. ఇక అంతకుముందు సినిమాలకి నాకు ఐఎమ్ అడిక్ట్ టు ఫిలిమ్స్. అంతకుముందు సీజన్ టికెట్ ఉంది నాకు. నేను జేమ్స్ బాండ్ ఫ్యాన్ని. ఐ లైక్ జేమ్స్ బాండ్, రోజర్ మూర్, షాన్ కానర్, పీపుల్ లైక్ దట్. సో ద మూమెంట్ ఐ కేమ్ టు క్రైస్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ సీ ఫిలిమ్స్, ఐఎమ్ నాట్ దట్ ఎక్స్ట్రీమిస్ట్, బట్ ద మూమెంట్ ఐ కేమ్ టు క్రైస్ట్, న్యాచురలీ మై ప్రయారిటీస్ చేంజ్. అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు న్యాచురల్గా తీసివేస్తాడు కంప్లీట్గా. బట్ దెన్ వెన్ ఐ వెంట్ ఇన్ టు ద నెక్స్ట్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఎంఎస్ యూనివర్సిటీ బరోడా, అక్కడ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయాలి. గర్బా డ్యాన్స్ ఉండేది. ఇట్స్ ఎ టిపికల్ గుజరాతీ డ్యాన్స్. అండ్ దే యూస్ టు కాల్ మీ, వై డోంట్ యూ పార్టిసిపేట్? సో గాడ్ నెవర్ గేవ్ మీ ద, నాకు లోపల నుంచి ఎటువంటి ఒప్పింపు నడిపెట్టు, గాడ్ నెవర్ గేవ్ మీ దాట్ టు గో ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎట్ ద క్యాంపస్ లెవెల్ అయినా, ఇన్ బోత్ ద ప్లేసెస్. దెన్ ఫెలోషిప్ ఇస్ సంథింగ్. అక్కడ నాకు మెయిన్ ఇమ్యూనిటీ ఏంటంటే బేసికల్గా మంగళవారం రాత్రి ప్రార్థన, శుక్రవారం రాత్రి ప్రార్థన, ఫ్రైడే పాస్టర్ గారి ఇంట్లో ప్రార్థన. 3 ప్రార్థనలు ఉండే వారంలో, అలాంగ్ విత్ మై సీరియస్ రీసెర్చ్, సాడిస్టిక్ రీసెర్చ్. మళ్ళీ బైబిల్ స్టడీ. సండే మార్నింగ్ ఒక చర్చ్, 4 o'clock ఒక చర్చ్, 6 o'clock 3 చర్చ్ ఉండే. సండే 3 సంఘాలు ఉండే సండే, ప్రతి సండే. ఒక బ్యాచ్ అయితే సాటర్డే నైటే పోయి ప్రేయర్కి, చర్చెస్ ది డోంట్ గో ఆన్ సండే మార్నింగ్, ది గో ఆన్ సాటర్డే నైట్ అండ్ ప్రే ఫర్ సండే సర్వీస్. సో అటువంటి ఇమ్యూనిటీ ఉన్న ఫెలోషిప్స్లో గాడ్ హెస్ గివెన్ మీ ద స్పిరిచువల్ గ్రోత్ దేర్. వీటి నుంచి చాలా దేవుడు నాకు దూరపరచడం జరిగింది. అయితే నా బిగ్గెస్ట్ టెంప్టేషన్ ఎక్కడంటే నా రూమ్లోనే. నా రూమ్లో అన్నీ ఆడపిల్లల బొమ్మలు, అర్ధనాగ్నంగా ఉన్న ఆడపిల్లల బొమ్మలు మొత్తం నా రూమ్ చుట్టూ అయ్యే పెద్ద పెద్ద పోస్టర్లు. నా రూమ్మేట్ అల్మారాలో అన్ని బాటిల్స్ ఉండేవి, ఓల్డ్ మాంకు, డైరెక్టర్ స్పెషల్ మొత్తం బాటిల్స్, ఫుల్ ఆఫ్ స్మోక్. అక్కడ దేవుడు నన్ను పెట్టాడు. రూమా మారలేను, ఎందుకంటే బై రోస్టర్ దట్ ఈస్ రూమ్ దట్ ఈస్ గివెన్ మీ, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఐ హ్యావ్ టు డూ మై రీసెర్చ్ దేర్, స్టేయింగ్ దేర్. ఏం చేయాలి ఇప్పుడు నేను? నా రూమ్మేట్ అడిగితే ఏంట్రా బాబు ఈ స్మోక్, ఏంట్రా బాబు ఈ అమ్మాయిల బొమ్మలు, ఏంట్రా బాబు ఇక్కడ, అరే అటు చూడకూడదు అమ్మాయిల్ని, అటు చూడకూడదు బాబు, యూ షుడ్ నాట్ సీట్ లైక్ దట్, దే ఆర్ ఆల్ గుడ్ పిక్చర్స్ అని చెప్పేవాడు. ఐ ప్రేడ్ సిన్సియర్లీ ఫర్ 6 months మోకాళ్ళ మీద, ఎవ్రీ సింగిల్ డే మినిమం 2 hours అలాంగ్ విత్ మై రీసెర్చ్.
ఏమైందని అదేది కానీ ఒకరోజు వాడే మొత్తం తీసి పడేశాడు పోస్టర్లు. సిగరెట్లు మానేశాడు, తాగుడు మానేశాడు. హీ బికేమ్ ఏ వండర్ఫుల్ క్రిస్టియన్ అండ్ నౌ ఈజ్ ఏ వెరీ గ్రేట్ టెస్టిమనీ. ఈజ్ ఎ సైంటిస్ట్ దేర్ ఇన్ హిస్సార్ నౌ ఇన్ పంజాబ్, హర్యానా. సో కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని, ఇట్స్ నాట్ ఈజీ హాస్టల్ లైఫ్లో. ద ప్రెషర్, పియర్ ప్రెషర్ రకరకాలుగా ఉంటుంది అది. బట్ ఫెలోషిప్ లెవెల్లో, చర్చ్ లెవెల్లో, పర్సనల్, మాకు ఎవ్రీడే మార్నింగ్ 5 to 6 డెడ్ ఆర్ అలైవ్ యూ మస్ట్ గో టు ఫెలోషిప్ ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ 5 to 6 బైబిల్ స్టడీ యూనివర్సిటీలో. వీఆర్ నాట్ సో మెనీ, జస్ట్ హార్డ్లీ 4-5 people ఎవ్రీ డే మార్నింగ్. సో ద ఫెలోషిప్ గేమ్ ఇది ఇమ్యూనిటీ. ఈవినింగ్ కల్లా మా బ్రదర్ అడిగేవాళ్ళు, బ్రదర్ హౌ ఆర్ యూ బ్రదర్, హౌ డిడ్ ద డే గో. అక్కడ తప్పైతే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సో దట్ గేమ్ ఇది ఇమ్యూనిటీ. అదర్వైజ్ ఇట్లాంటి ఛాలెంజెస్ ఇన్ ద యూనివర్సిటీ ఐ డు నాట్ నో హౌ ఇట్ హ్యావ్ ఫేస్డ్ బై గాడ్స్ గ్రేస్. ఇది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఇట్స్ మచ్ మోర్ డీప్. ఈ రోజుల్లో బిషప్ కాటన్ స్కూల్ బెంగళూరులో 10th class గర్ల్స్ తాగుతున్నారు, 10th class గర్ల్స్ స్మోక్ చేస్తున్నారు. ఫర్గెట్ అబౌట్ కాలేజ్ గర్ల్స్. 10th class నుంచే ఈ మొదలవుతున్నాయి బేసికల్గా. సో వాట్ వీ కెన్ డూ? అబ్సల్యూట్లీ. మీరు మీ స్ట్రగుల్స్ని చెప్పినందుకు వందనాలు. ఒక వే ఈ వీటి నుంచి, ఈ ప్రభావం నుంచి ఐసోలేట్ చేసుకోవడానికి, వాటి నుంచి తప్పించుకోవడానికి ఫెలోషిప్ అన్నది ప్రాబ్లీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఏమో అని అనిపిస్తూ ఉంది నాకు కూడా. అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ డివోషన్స్ దట్ యూ గో త్రూ ఎవ్రీ డే, ఫెలోషిప్ అన్నది నన్ను కూడా కట్టింది అని నాకు అనిపిస్తుంది. క్యాంపసెస్లో ఉన్నప్పుడు నాకు దేవుడిచ్చిన మంచి ఫ్రెండ్స్ కారణంగా, తర్వాత నాకు మీ షెడ్యూల్లో బాగా నచ్చింది ఏంటంటే అసలు టైం ఎక్కడుంది, ఇక వేరే దాని గురించి ఆలోచించడానికి. ఐదర్ మీరు రీసెర్చ్లో ఉండుంటారు, లేకపోతే ఫెలోషిప్లో ఎక్కడో చోట బైబిల్ స్టడీలో ఉండుంటారు అనిపిస్తుంది రజనీ అన్న. ఫెలోషిప్ ఫస్ట్ కొన్నిసార్లు పక్కన పెట్టి పరిగెత్తేవాళ్ళు ఫెలోషిప్కి. అట్టుండేది పరిస్థితి అప్పుడు ప్రయారిటీ. అంటే ఆక్యుపైయింగ్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ ఐడియల్లీ కాలేజీకి కూడా వెళ్ళకుండా క్లాసులు బంక్ కొట్టి రూమ్లో పడుకుని కంప్యూటర్లు ముందేసుకుని, మరి ఇంకా టెంప్టేషన్ రాకపోతే జనాలు పాడవడానికి అవకాశం లేకపోతే ఇంకేముంటుంది. డెఫినెట్లీ ఐ థింక్ ఫెలోషిప్, వీ హ్యావ్ టు రన్ ఫార్ ఫెలోషిప్ అన్నది ఒకటి స్పష్టంగా అనిపిస్తూ ఉంది. క్యాంపస్ లైఫ్ని జస్ట్ గుర్తు చేసుకుంటే నాకు కూడా అనిపిస్తూ ఉంది, ఈ థింగ్స్ చర్చ్ లైఫ్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీటి విషయాల్లో చాలా దూరంగా ఉన్న నాకు కూడా క్యాంపస్లో ఈజీగా పరిచయం చేయడం, ఇది ఉంది, ఇది చూస్తావా, లేకపోతే ఇది తీసుకుంటావా. నాకు ఇంకా గుర్తుంది, ఒక ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి డ్రగ్ తీసుకుంటావా అని అడిగాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ థింక్ హీ యూస్ టు టేక్, కానీ మరి అతని దగ్గర ఉండేదా లేదా అవన్నీ నాకు తెలియదు. కానీ హీ కేమ్ అండ్ ఆఫర్డ్, ఇది ట్రై చేస్తావా, ఎంత బాగుంటుందో, జస్ట్ ఏమంటారు, ఒక చిన్న చుక్కలాగా నాలుగు పైన వేసుకుంటే చాలు. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఎందుకనంటే అప్పటి వరకు ఇంటర్ వరకు చర్చ్ ఇల్లు సమస్తంగా బతికి నేను సడన్గా ఈ విషయాల్లో అంత ఈజీగా ఇంకొక ఫ్రెండ్ వచ్చి నన్ను అడగడం అన్నది నాకు చాలా షాకింగ్గా ఉండింది. అఫ్ కోర్స్ లార్డ్ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ దట్ ఇన్ఫ్లుయెన్స్. ఆ తర్వాత రూమ్స్లో నేను చదువుకున్నటువంటి బీటెక్ టైమ్స్లో, ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ ఎనీబడి, కానీ ఆ టైమ్స్లో రూమ్స్లో చాలా ఈజీగా కంప్యూటర్లో, అంటే పార్న్ వీడియోస్ లేకుండా అసలు కంప్యూటరే ఉండదు అనమాట ఇంచుమించు. సో ఏదో ఒక టైంలో రన్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు చూసేవాళ్ళు అప్పుడు చూస్తూ ఉంటారు. తర్వాత ఇక తాగడం ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. ఎనీవే, ఇప్పుడు కల్చర్ మనం చూస్తున్నది ఏంటంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అనేది ఒకటి అర్థమవుతుంది. 80sలో ఉన్నాయి, 90sలో ఉన్నాయి, 2000sలో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ప్రివలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే వీటన్నిటిని నార్మలైజ్ చేసే ప్రయత్నం. అంటే ఇదేం పెద్ద తప్పు కాదు, ఇది పర్వాలేదు, ఇది లేకపోతే నష్టం అన్నట్టుగా. ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ కామెంట్ అన్న, మీరు భలే దాన్ని గుర్తుపెట్టుకుని అందించారు. వీడు చేతకానోడు, లేకపోతే వీడు 0.5, వీడిలో ఏమంటారు పొటెన్సీ లేదు, తేడా అన్న మాటని ఐ థింక్ చాలా ఈజీగా వాడుతున్నారు క్యాంపసెస్లో. ఈ విషయాల్లో ఎవరు పార్టిసిపేట్ చేయరు వాళ్ళని.
ఐ థింక్ అలాంటి టైంలో మన ఐడెంటిటీ ఏంటి అనేది గుర్తు చేసుకుని ప్రభువులో మనకి ఇచ్చిన ఐడెంటిటీ అంటే వాడు పాడు పని చేయడానికే అంత అంత కన్విక్షన్స్ మనలో రాసి మనల్ని రుద్ది మోటివేట్ చేయగలుగుతా ఉన్నప్పుడు ఆ, అది తప్పని తెలిసిన మనం ఎలాగుండాలి అనేది చాలా చాలా ఆలోచించవలసిన ప్రశ్నగా అనిపిస్తూ ఉంది. మనం టైము పరిగెడతా ఉంది, బట్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ యూ వుడ్ సే క్యాంపస్లో ఈ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ని మన యువత తట్టుకొని ముందుకెళ్ళడానికి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్కూల్స్లో కూడా సేమ్ థింగ్స్, 7th 8th క్లాసెస్లో కూడా ఇవే వింటా ఉన్నాం. ఇక ఇంటర్మీడియట్లో అయితే మరి ఘోరమైన కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. బయట కూడా తక్కువ ఏమి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇక ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఆల్రెడీ ఇలాంటి ప్రాక్టీసెస్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్నే కేంద్రంగా చేసుకుని నడుస్తున్న డ్రగ్ సెంటర్సు, ఆల్కహాలిక్ సెంటర్సు, లేదా ఈ ప్రాస్టిట్యూషన్ హోమ్స్, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ని లేదా ఈ గ్రాడ్యుయేట్ స్టడీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని బేస్ చేసుకుని, సో ఇలాంటి వాటిలోనికి మన వాళ్ళు వెళ్తున్నారు. సో పేరెంట్స్, ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దిస్. చర్చెస్, పాస్టర్స్, లీడర్స్, ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దిస్. యూత్ లీడర్స్గా పిలవడే వాళ్ళు ఫ్యాన్సీగా గిటార్లు పట్టుకుని పాటలు పాడడమే కాదు, ఐ థింక్ వీ నీడ్ టు address these issues in our churches for sure. Please, please. ఇద్దరు గర్ల్స్ కెదిషాతో దే ఆర్ కొలీగ్స్ గూగుల్లో. వాళ్ళిద్దరు చర్చిలో యూత్ లీడర్స్, ఇక్కడ స్మోకర్స్ అండ్ డ్రింకర్స్ అండ్ డేటర్స్, ఇక్కడ జాబ్లో. బట్ దే ఆర్ ఇన్ ద చర్చ్ లిఫ్టింగ్ అప్ హ్యాండ్స్ అండ్ వర్షిపింగ్. పాస్టర్స్ చిల్డ్రన్, పాస్టర్స్ చిల్డ్రన్ smoking and drinking left, right, center happily. They come on motorcycle to the office. అట్లాంటి కల్చర్లో మనం. సో దే ఆర్ హ్యావింగ్ ఎ డబల్ లైఫ్, వన్ దేర్ అండ్ వన్ హియర్. ఆర్ దే థింక్ ఇట్ ఈస్ నార్మల్. Of course they are from north east, of course, but they are trying to influence people, local people also like that. ఇదంతా నార్మల్గా ఉంది. యా, సురేష్ అన్న ప్లీజ్ గో అహెడ్. ఈ అకాడమిక్ ఇయర్ని నేను ఎట్లా ఫేస్ చేయాలి, లేదా నేను బెటర్గా నేను దీన్ని ఫేస్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళకి మీరు ఏమన్నా సలహా ఇద్దరు. ఐ థింక్ నేను ఈ కీ క్వశ్చన్ని మర్చిపోయాను. ఈ క్వశ్చన్ తర్వాత ఫైనల్ కామెంట్స్లోకి వెళ్దాం. అదేంటంటే, హౌ టు స్టే క్రిస్టియన్ ఆర్ స్పిరిచువాలిటీని ఎట్లా కాపాడుకోవాలి మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ జమానాలో, ఈ ఏమంటారు ప్రపంచంలో, ఈ స్టూడెంట్ కల్చర్లో ప్యూరిటీని కాపాడుకోవడం, స్పిరిచువాలిటీని కాపాడుకోవడం, ఇవాంజలిజం చేయడం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం తర్వాతి స్టెప్గా మనం ఆలోచిస్తే, ముందు అసలు పర్సనల్గా ఒక స్టూడెంట్ తన లైఫ్ని కట్టుకోవడం, కాపాడుకోవడం గురించి ఏం చెప్తారు? నాకు పర్సనల్గా పర్టికులర్లీ క్యాంపస్ లైఫ్ టైంలో నాకు బాగా ఉపయోగపడిన విషయాలు 3, అంటే వెరీ నారో డౌన్ చేసి చెప్పాలంటే 3 విషయాలు. ఒకటి, ఫస్ట్ వన్ ఈస్ ప్రయారిటీ లిస్ట్లో చెప్పాలంటే ఫస్ట్ వన్ ఈస్ చర్చ్. ఐ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ మై చర్చ్. ఆ ఫెలోషిప్కి నేను ఎంత బాగా కనెక్ట్ అయ్యానంటే, నా క్యాంపస్లో ఫ్రెండ్స్ కంటే కూడా నాకు చర్చ్ ఫ్రెండ్స్ నాకు ఇంపార్టెంట్ నా లైఫ్లో అని నాకు ఒక ఫుల్ క్లారిటీ ఉంది బై ద టైమ్ ఐ గెట్ ఇన్ టు ద క్యాంపస్. సో వీళ్ళ ప్రభావంతో చర్చ్ దగ్గర నా గ్యాప్ క్రియేట్ చేసుకోవటం కాదు, చర్చ్ ప్రభావంతో నేను క్యాంపస్లో జీవించాలనే ఒక క్లారిటీ నాకు బాగా పడింది. సో whatever is happening on the campus, I used to share with my church friends. సో వాళ్ళు దాన్ని వినేవాళ్ళు, ఓ అలా కూడా ఉందా, ఇలా కూడా ఉందని ఆశ్చర్యపోయేవాళ్ళు. మరోవైపు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అట్లా ఉండి ఇట్లా ఉండి, అలా చేయమాక, ఇలా చేయని వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ మళ్ళీ ఎప్పుడైతే నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాం స్టార్ట్ చేశానో, నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ఇంటికి రాగానే మళ్ళీ అడిగేవాళ్ళు అనమాట, దాని సంగతి ఏం చేసావు, హ్యావ్ యూ సెటిల్డ్ ఇట్ ఆర్ యూ స్టిల్ కంటిన్యూయింగ్. సో వాళ్ళు నన్ను అడుగుతారనే ఒక ప్రెషర్, నేను ఒక పర్టికులర్ విషయం వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు
పలానా అబ్బాయి నుంచి నువ్వు కంప్లీట్ గా నువ్వు డిటాచ్ అయిపోవాలి, లేకపోతే వాడు నేను ఎక్కడో చోట ఇరికిచ్చేస్తాడు, వాడు చాలా పాడు పనులు చేస్తున్నాడు, నేను వాడి పక్కన ఉన్న కారణం చేత నన్ను కూడా మేబీ ఆ గ్రూప్ లో ఒకళ్ళు అనుకునే ప్రమాదం ఉంది, యూ మైట్ బి అరెస్టెడ్, లేదా యూ మైట్ బి బ్లాక్ మార్క్డ్ అట్లా అనుకున్నప్పుడు నేను కనపడినప్పుడు మా చర్చి వాళ్ళు అడిగేవాళ్ళు, ఏం చేసావు నువ్వు, డిటాచ్ చేసావా లేదా అని అంటా ఉంటే చర్చ్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందని. మళ్ళీ వెళ్తే ఇంకా చేయలేదంటే ఐ థింక్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని వాళ్ళు ఎక్కడ అంటారు అని ఒకసారి ధైర్యం చేసుకుని ప్రేయర్ చేసుకుని వాడికి తెగతింపులు చేసి, ఐఎమ్ నో లాంగర్ యువర్ ఫ్రెండ్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాను. సో దట్స్ హౌ ఐ డిపార్టెడ్ ఫ్రమ్ సమ్ రాంగ్ పీపుల్. తర్వాత నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే పుస్తకాలు. పర్టికులర్లీ ఐ వుడ్ మెన్షన్ జాక్ పోనన్స్ బుక్ SLM, సెక్స్, లవ్, మ్యారేజ్. అందులో ఒక లైన్ నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే, చాలా మంది యంగ్ పీపుల్ ని రెచ్చగొడతా ఉంటారు, నువ్వు మగవాడివి అయితే గనక ఈ పని చేయి, నీకు దమ్ముంటే ఈ పని చేయి, నువ్వు నిజంగా నువ్వు బాయ్ అయితే ఈ పని చేయి, నువ్వు నిజంగా గర్ల్ అయితే ఈ పని చేయి అని మనం ప్రొవోక్ చేస్తూ ఉంటారు. జాక్ పోనన్ పుస్తకాలు చదవటం వల్ల, పర్టికులర్లీ SLM చదవటం వల్ల నాకు వచ్చిన ఒక ఇన్పుట్ ఏంటంటే, ఐ నీడ్ నాట్ బి ప్రొవోక్డ్ విత్ దేర్ స్టేట్మెంట్స్. వాళ్ళు నన్ను నా మగతనాన్ని క్వశ్చన్ చేసినంత మాత్రాన నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జాక్ పోనన్ పుస్తకంలో నా లైన్ నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే, మగతనాన్ని ఆ పనులు చేసి నిరూపించుకోవాల్సిన పని లేదు, నిగ్రహించుకోవడం ద్వారా నీ మ్యాన్హుడ్ ను ప్రూవ్ చేసుకో అని అన్నాడు. అది నాకు ఆ రోజుల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో సెల్ఫ్ కంట్రోల్, ఐ నీడ్ టు ప్రూవ్ దట్ ఐ యామ్ ఎ క్రిస్టియన్ ఆన్ ద క్యాంపస్. అది దేవుడు ఆ మైండ్ మనకి ఇవ్వాలి. పర్టికులర్లీ నా మాటలు వింటున్న యంగ్ పీపుల్ ఎవరైనా ఉంటే గనక ఐ రిక్వెస్ట్ దెమ్ టు కన్సిడర్ మై వర్డ్స్. లార్డ్ హెల్ప్ మీ టు బి క్రిస్టియన్ ఆన్ ద క్యాంపస్ అని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అక్కడ ఒక పర్పస్ తో పెట్టాడు, మీకు ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు, చదువుకోమని ఒక భాగ్యం ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం యు ఆర్ ఏ విట్నెస్ దేర్. దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టినప్పుడు యు ఆర్ యాజ్ ఎ క్రిస్టియన్ దేర్. కాబట్టి యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ స్టూడెంట్ దేర్, యు ఆర్ ఎ క్రిస్టియన్ స్టూడెంట్ దేర్. సో ఆ ఐడెంటిటీని కనుక మీరు గుర్తించగలిగినప్పుడు దట్ షుడ్ రియల్లీ టేక్ యూ part ways or take you sides when it comes to the real incident. తర్వాత థర్డ్ వన్ నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే ప్రేయర్. నాకు తెలియకుండా కొన్ని పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోయినప్పుడు, when I am considered to be one among the bad crowd, or కొన్నిసార్లు పరిస్థితులు నాకు తెలియకుండా నువ్వు కూడా వీళ్ళలో ఉన్నావా అని ఎవరైనా అనాల్సి వస్తే, లేకపోతే నాకు తెలియకుండా నా క్లాస్లో ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఫైనల్ గా ఎంటైర్ గ్రూప్ సఫర్ అవ్వాల్సి వస్తాయి. సమ్ థింగ్స్ ఆర్ బియాండ్ మై కాంప్రహెన్షన్ ఆర్ బియాండ్ మై కంట్రోల్. సో కొన్ని పరిస్థితులు పేకల మీదకి వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ ప్రేయర్. సో లార్డ్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్. నేనైతే సమ్ టైమ్స్ నో చెప్పలేను, నేనైతే ఈ పని చేసేస్తాను, నాకు వాళ్ళకి ఎదిరించే ధైర్యం లేదు. సమ్ టైమ్స్ నేను వాళ్ళని ఫేస్ చేయటం కష్టం అవుతుంది, లేకపోతే ముందు నాకు బ్రతకటం కష్టం అయిపోతుంది. సో కాంప్రమైజ్ అయిపోతానేమో, హెల్ప్ మీ, ఒక ఎస్కేప్ వే చూపించు. కొరింథియన్స్ 10:13 నాకు ఆ ప్రేయర్ ఉపయోగపడింది. డెలివర్ మీ ఫ్రమ్ దిస్ టెంప్టేషన్, ఆర్ హెల్ప్ మీ ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్, ఆర్ షో మీ సమ్ ఎస్కేప్ వే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ టెంప్టేషన్. ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, you have to be lonely on the campus sometimes. You have to be single on the campus sometimes. ఎందుకంటే అందరు కూర్చొని ఒక తాగుతా ఉంటే నేను ఒక్కడే పక్కన కూర్చునేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ తో కలిసి హోటల్కి వెళ్ళేవాళ్ళం, వీళ్ళందరూ ఆ మందు తాగాక ఫుడ్ తిందాం అనేవాళ్ళు, నేను ఒక్కడనే ఆ బిర్యానీయో ఆ ఫ్రైడ్ రైస్ చెప్పుకొని ఆ కార్నర్ లో కూర్చునేవాడిని. మీరు కానివ్వండి, నేనే తింటా ఉంటాను చెప్పేవాడు. సో యూ గెట్ రెడీ టు బి అలోన్, గెట్ రెడీ టు బి సింగిల్. ఆ సింగిల్ గా ఉండటానికి సిగ్గుపడద్దు. ఆ సింగిల్ గా ఉండటం ప్రివిలేజ్ గా తీసుకోండి, ప్రైడ్ గా తీసుకోండి. ప్రైడ్ మంత్ అంటున్నారు కదా, చాలా పనులు చేసే వాళ్ళు ప్రైడ్ అంటున్నారు. మీరు తాగుతా ఉండండి, నేను తాగను, ఐఎమ్ ఏ క్రిస్టియన్,
I sit there. When you finish off, you come back. And అక్కడ నేను ఒక్కనే కూర్చొని సింగిల్ గా ఉండటానికి I take it pride. So you tell yourself that you have to face this. ఇది ఫేస్ చేయాలి, రెసిస్ట్ చేయాలి, దాన్ని మనం తప్పదు, ఇన్ఎవిటబుల్. బట్ లోన్లీగా ఉంటాయి. కింద నేను చెప్తున్నానే, మా ఫ్రెండ్స్ అందరూ హాల్లో కూర్చొని ఫోన్ వాచ్ చేస్తుంటే ఒక్కనే తెల్లారులు గదిలో కూర్చోవాలి. లేదా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళి జంటలుగా తిరుగుతూ ఉంటే ఒక్కనే క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతా దిక్కులు చూస్తూ ఉండాలి. These all things happen. Get ready to be single. Get ready to be isolated. Because నీ ఫ్రెండ్స్ ఫన్ ప్రిఫర్ చేస్తారు. నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కంటే కూడా వాళ్ళ హ్యాబిట్స్ ని ప్రిఫర్ చేస్తారు. సమ్ టైమ్ దే విల్ సింప్లీ ఇగ్నోర్ యూ ఫర్ దేర్ ఎంటర్టైన్మెంట్ అండ్ యూ గెట్ రెడీ ఫర్ దట్. అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బి ఇగ్నోర్డ్, then you can easily overcome temptation. If you want to be one among the crowd, you will easily get deceived. If you want to stand apart, God will bless you. వావ్! అన్న రజనీ అన్న, ప్లీజ్ మీ కామెంట్స్ మీరు చెప్పండి. అయితే నాకు ఇంకొక ప్రశ్న ఆ లైన్లో అడగాలనిపిస్తుంది. అంటే హౌ కెన్ యూ స్టే స్పిరిచువల్ అన్న కోణమే. కానీ అయితే పేరెంట్స్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎస్పెషలీ, ఐ థింక్ ఈ క్వశ్చన్ తీసుకోకపోతే అన్ఫుల్ఫిల్గా ఉంటుందేమో అనిపించింది. ఇంటర్మీడియట్ టు డిగ్రీ దగ్గరికి వచ్చిన తర్వాత కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇది చదవకపోతే లేకపోతే ఇలా అవ్వకపోతే అని ఫెలోషిప్స్ని పట్టించుకోకుండా అక్కడ క్యాంపస్ లైఫ్ ఎట్లా ఉంటుంది, లేకపోతే అక్కడ చర్చ్ ఉందా, లేకపోతే అసలు అక్కడ బిలీవర్స్ ఉన్నారా, ఏమీ అవసరంలా, మా పిల్లోడు ఈ ఇంజనీరింగు లేకపోతే మెడిసిన్ సీటు అక్కడ వచ్చిన దగ్గర అయిపోవాలి అని పంపించేస్తూ ఉంటే కొన్నిసార్లు 2 years పాటు చిల్డ్రన్ సండే రోజు చర్చ్ కూడా వెళ్ళలేనటువంటి అవకాశం లేనటువంటి హాస్టల్స్లో, కాలేజెస్ క్యాంపస్లో. ఇక అలా పేరెంట్స్ నిర్ణయాలే అలాగుంటాయి, ఇంకా పిల్లలు స్పిరిచువాలిటీ ఏమవుద్ది. సో ఏం చేయాలంటారు పేరెంట్స్ కూడా, స్టూడెంట్స్ కూడా? హౌ కెన్ దే టుగెదర్ వర్క్ ఆన్ దేర్ స్పిరిచువాలిటీ ఇలాంటి ఛాలెంజింగ్ ఎన్వైర్న్మెంట్లో? If you are genuinely born again, that itself will guide you. You are definitely born again person. You went to university, you went to an institute, you went into a college. తప్పకుండా నీ లోపల there will be built-in desire for a fellowship. There will be built-in desire for a church. మన calling is dual calling. I am called to be a student at one angle. I am doing my research or study or post graduation or degree. That is one calling. ఈ కాలింగ్ లోపల ఇంకొక కాలింగ్ ఈజ్ మై కాలింగ్ టు బి ఏ క్రిస్టియన్. దట్స్ ద మెయిన్ థింగ్. సో ఇన్ దట్ సెన్స్ దేర్ ఇస్ ఎ డ్యువల్ కాలింగ్ ఫర్ అస్. వన్ సైడ్ ఈజ్ ఎ స్టూడెంట్, ఐ నీడ్ టు మెయింటైన్ మై స్టడీస్, ఐ నీడ్ టు మెయింటైన్ మై అకాడమిక్ రిగార్, అదంతా ఒక పక్కన ఉంటుంది. ఇంకో పక్కన దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై కాలింగ్. దాంతోపాటు ఐ షుడ్ మెయింటైన్ మై క్రిస్టియన్ లైఫ్ ఆర్ మై స్పిరిచువాలిటీ. సో యాక్చువల్గా ఏ జెన్యున్ బాండ్ అగైన్ పర్సన్ న్యాచురలీ విల్ బి సర్చింగ్, వెళ్ళి ఎత్తుక్కుంటాడు, అక్కడికి వెళ్ళి ఫెలోషిప్స్ కోసం ఎత్తుక్కుంటాడు. And naturally, God also will naturally bring such kind of people into your local context. దాన్ని బట్టి రకరకాల విధానాలు దేవుడు ఓపెన్ చేస్తాడు. సో అట్లీస్ట్ ఫర్ మీ దట్ ఈస్ హౌ ఇట్ హాస్ హ్యాపెన్ ఫర్ మీ. డిఫరెంట్ చర్చెస్, డిఫరెంట్ ఫెలోషిప్స్, దే హెల్ప్ మీ ఇన్ మై క్యాంపస్ లైఫ్. ఏది గుజరాత్ లాంటి ప్లేస్లో వేర్ ఐఎమ్ ద ఓన్లీ క్రిస్టియన్ దేర్, వేర్ ఐఎమ్ ఓన్లీ క్రిస్టియన్ ఇన్ ద యూనివర్సిటీ, ఇన్ మై క్లాస్. నా అప్పుడు మరీ కొంచెం ఫండమెంటల్ ఉండేవాడిని. నా జేబులో పైన పెట్టిన బైబిల్, న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఎర్రది. అండ్ ఐ యూస్ టు గివ్ ద గాస్పుల్ టు మై ప్రొఫెసర్, టు మై క్లాస్మేట్స్ కొంతమట్టుకి. ఇట్ వాస్ నాట్, ఐ డోంట్ అడ్వైస్ టు బి దట్ ఫండమెంటల్ నవ్ డేస్. ఆ రోజుల్లో అట్లా సరిపోయింది అప్పుడట. అట్లా న్యాచురల్గానే నా స్పిరిచువల్ లైఫ్కి ఈ ఫెలోషిప్ హెల్ప్ చేసింది. నాయన ఫెలోషిప్ అండ్ చర్చెస్, బిలీవర్స్ హెల్ప్ చేశారు రకరకాల యాంగిల్స్లో. దో ఐఎమ్ అలోన్. అండ్ సురేష్ టోల్డ్, you must prepare yourself to be alone. That is very, very true. You will be a lone fighter all of your life, but you will not be alone all the time. తప్పకుండా ఇటువంటి ఫెలోషిప్స్ వెనకాల నుంచి నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ రైట్ ఇన్ ద ల్యాబ్, రైట్ ఇన్ ద హాస్టల్, possibly you will be alone. And it does not mean every second fellow is a drinker and a smoker. There are some very good people,
who never smoke, who never drink, and who are good people. వాళ్ళతో నువ్వు తప్పకుండా హార్టీ ఫెలోషిప్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అట్ట 30 ఏళ్ళ కింద నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నాకు నా గ్రూప్లో ఫ్రెండ్స్గా ఉన్నారు వాళ్ళు. దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, బట్ దర్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. And I still maintain that friendship. They may not belong to my fellowship, or they may not be Christians, but they're good people. So I enjoyed that. I enjoy them even today also, Timaya. క్విక్లీ సురేష్ అన్న మీరేం చెప్తారు? పేరెంట్స్ పిల్లల్ని ఫెలోషిప్స్కి, చర్చెస్ ఏం పట్టించుకోకుండా ఎక్కడైనా సరే మా వాడు చదివి ర్యాంక్ తెచ్చుకోవాలి చాలు అనే మైండ్ సెట్ తోటి ఉన్న పేరెంట్స్ 2 సంవత్సరాల పాటు వాళ్ళు చర్చ్కి రాకపోయినా, బైబిల్ స్టడీ లేకపోయినా పర్లేదు అన్న మైండ్ సెట్ తోటి వెళ్తున్న పేరెంట్స్కి ఏం చెప్తారు? అటువంటి పేరెంట్స్కి నేను చెప్పదలిచే మాట ఏంటంటే, మీరు చేతులారా మీ పిల్లల్ని తీసుకెళ్లి పాప ఊబులో పడేస్తున్నారు. స్వయంగా చేతులారా మీరే తీసుకెళ్లి పడేస్తున్నారు. మనకి ఇందాక నుంచి మనం బిగినింగ్ నుంచి మాట్లాడుతున్నానంటే, ద హోల్ ద క్రక్స్ లైస్ విత్ ద పేరెంట్స్. నా పిల్లలు నేను అనుకున్న డ్రీమ్ని వాడు సాధించాలి అంటే వాడిని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పడేస్తావో కూడా నువ్వు ఆలోచించట్లేదంటే, యు ఆర్ ద కల్ప్రిట్. యు ఆర్ ద కల్ప్రిట్. ఒరే బాబు, నువ్వు ఆ చదువు అది కాకపోయినా ఆ కాలేజ్ వదిలేరు, ఇంకో కాలేజ్ అయినా సరే, ఐ రియల్లీ వాంట్ యూ టు బి ప్యూర్, క్లీన్, స్పిరిచువల్ అని మనం అనుకోలేకపోతున్నాము అంటే మన ప్రయారిటీసే బాగలేవు అనమాట. దో వీ సే దట్ వీఆర్ క్రిస్టియన్ పేరెంట్స్, మన ప్రయారిటీస్ క్రిస్టియన్ కాదనమాట. వరల్డ్లీగా మనం థింక్ చేసి పిల్లల మీద ప్రయోగం చేసి పిల్లల్ని ఒక బలిపీఠం మీద పడేస్తున్నాం మనం. మీ చావు మీరు చావండి. అండ్ మళ్ళీ ఏమంటామంటే, వీడికి ఎంత చదివిస్తే వీడు లేనిపోయిన అలవాట్లు నేర్చుకున్నాడండి. సో వెన్ యూ నో దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ క్యాంపస్, గో ఫర్ ఎ సెకండ్ థాట్. డోంట్ హెసిటేట్. ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ మనకొద్దు. ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ మనకు, దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, ఒక 1 year తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు, ఈ క్యాంపస్ కాదు ఇంకో క్యాంపస్ షిఫ్ట్ అవ్వచ్చు. సెకండ్ ఛాన్సెస్ ఉన్నాయి లైఫ్లో. బట్ చెడిపోతే సెకండ్ ఛాన్స్ లేదు. సో తెలిసి మనం అక్కడ పెట్టేసి మళ్ళీ బ్లేమ్ అంతా వాళ్ళ మీద వేయద్దు. సో పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఐ హ్యావ్ ఫౌండ్ ఈస్ ఫెలోషిప్. మీ పిల్లలకి ఒక మంచి ఫెలోషిప్ ఉన్న ఊరు ఎత్తుక్కోండి, రైట్ సర్కిల్లో పెట్టండి. అక్కడ ఏమీ లేవంటే ఆ క్యాంపస్కి మీరు వెళ్ళొద్దు. దూరమైన క్యాంపస్లు పంపించద్దు. ఓపెన్గా చెప్తున్నాను ఈ మాట. నేను దూరంగా ఉన్న క్యాంపస్లు పంపించద్దు. I know many young people, they travel 2 or 3 days to go to the college. మళ్ళీ ఒక 3-4 months తర్వాత వస్తారు, మళ్ళీ 2-3 days ట్రావెల్ చేసి ఇంటికి వస్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రైన్. ఎక్కడో పంజాబ్లోనో బాంబేలోనో చదువుతూ ఉంటారు, లేకపోతే రిమోట్ నార్త్ ఏరియాస్లో చదువుతూ ఉంటారు. ఆ ట్రైన్ ఎక్కి వీళ్ళు ట్రావెల్ చేసి వస్తారు, మళ్ళీ కలిసి వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు, మనం మానిటర్ చేయటానికి లేదు. వాట్స్ హ్యాపెనింగ్ విత్ దేర్ లైఫ్, వేర్ ఆర్ దేర్ రోమింగ్, హూమ్ ఆర్ దేర్ ఫ్రెండ్స్, ఏం మనకు తెలియదు. మీకు అందుబాటులో ఉన్న చోటకి పిల్లలు చదివించండి. ప్రెస్టీజియస్ క్యాంపస్ అట్లా టెంప్ట్ అవ్వద్దు. అందరూ ఒక చోట చదువుతున్నారు, మనం కూడా చదువుదాం, స్టేటస్ సింబల్ అనుకోవద్దు. అవర్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ ఐడెంటిటీస్, అవర్ స్టేటస్ సింబల్స్. కాబట్టి అందుబాటులో ఉన్న చోట, మీరు వెళ్ళి విజిట్ చేయగలిగిన చోట, మీరు మానిటర్ చేసుకోగలిగిన చోట, మధ్య మధ్యలో మీరు ఒక చెక్ పెట్టుకోగలిగే వాతావరణం ఉన్న చోట పెట్టండి. ఫెలోషిప్ ఉందా చూడండి. అక్కడ దగ్గరలో ఏమన్నా ఒక మంచి ఫెలోషిప్ ఉంటే రైట్ పీపుల్ కనెక్ట్ చేయండి. మా వాడు ఈ క్యాంపస్లో జాయిన్ అవుతున్నాడు, అక్కడ తెలిసిన బిలీవర్స్ ఎవరున్నారా, ఫ్యాకల్టీ ఎవరున్నారా, స్టూడెంట్స్ ఎవరున్నారా, వాళ్ళు కనెక్ట్ చేయండి. సేఫ్ జోన్లోకి మన పిల్లలు మనం తీసుకువెళ్ళకపోతే ఎటు వెళ్ళాలో మన పిల్లలే డిసైడ్ చేస్తారు. అండ్ వీ హ్యావ్ టు పే ద ప్రైస్. If the student is mature, you can go as a missionary student. Nepal, Bhutan. I was 5 years in Gujarat. బహుశా ఆంధ్రాలో కన్నా అక్కడ ఎక్కువ పెరిగా యాక్చువల్గా యాజ్ ఎ క్రిస్టియన్.
I don't think if I would have grown like that in Hyderabad. అక్కడ ఫెలోషిప్ తక్కువే కంపేర్ టు హైదరాబాద్ ఆర్ కంపేర్ టు మేబీ గుంటూరు ఆర్ విజయవాడ వేరే ఇనిషియల్ ఐ వాస్. థింక్ స్పిరిచువల్లీ మీరు చాలా మెచ్యూర్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే లార్డ్ గేవ్ యూ దట్ గ్రేస్ టు ఈవెన్ హార్డ్లీ టెస్టిమనీ. ఎస్ ఆఫ్ కోర్స్. మా 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 ప్రొఫెసర్ మొత్తం గైడ్లో స్పైల్ పెట్టి నా చుట్టూ ఏం చేస్తాడు ఏది ఎక్కడే దొరకలేదు నాకు వాళ్ళకి. సో ఐ గ్రో అప్ మోర్ దేర్ అండ్ ఐ బికేమ్ ఏ missionary student scholar there, right in Baroda, right in Anand. So it depends upon the kind of subject you want to study, the kind of course that are open in the different levels. So for higher education, I think we should be open to take some amount of risk to send them, and depends upon the maturity of the student. లేకపోతే కనుక మనం డబ్బాలో ఈ హైదరాబాద్ డబ్బాలు పెడతాం లైఫ్ అంతా, ఈ గుంటూరు విజయవాడలో పెడతాం లైఫ్ అంతా. I think we should be open as a missionary to go to the north. I like that. Even now, given a chance, I would like to go to north because the very big need is there in North India. So you can be a testimony there. Tapakunda. Thank you. At the same time, you should never afford to miss the fellowship or at least tapakunda మనం చూసుకోవాలా, వర్కౌట్ చేసుకోవాలా. థ్యాంక్ యూ ఫర్ దట్ బ్యాలెన్స్. యా, ఐ థింక్ సురేష్ అన్న ఫోకస్ ఎక్కువగా పిల్లలు ఇంకా ఎదిగే టైంలో వాళ్ళ మెచ్యూరిటీ ఇంకా ఎట్టైన్ అవ్వలేదు, ఇంటర్మీడియట్, ఐ థింక్ ఇంటర్మీడియట్ మాస్టర్గా ఆయన ఇంటర్మీడియట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, విచ్ ఈస్ అండర్స్టాండబుల్. ఐ థింక్ గ్రో అయ్యే కొందికి వన్స్ సర్టన్ కన్విక్షన్స్, వాళ్ళ కొన్ని విషయాల్లో ఒప్పుదల, కొన్ని విషయాల్లో వాళ్ళ స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ డెఫినెట్లీ వీ ఆల్ నీడ్ టు బీ ఓపెన్ వేర్ ఎవర్ ద లార్డ్ సెన్స్. సమ్టైమ్స్ దేవుడు ఎవ్వరూ లేరు, మనం ఒక్కడమే వెళ్ళాల్సిన ప్రాంతాలకి పంపించవచ్చేమో, బట్ వీ నీడ్ టు బీ మిషనరీ స్టూడెంట్స్ యాజ్ అన్న ఈస్ సెయింగ్. Even only after some level of maturity, conviction and guidance that God really gives. Absolutely. Can't really say. Anyway. అబ్సల్యూట్లీ మెచ్యూరిటీ లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా, ఇలాంటి పిలుపు లేకుండా ఇలాంటి వాటికి వెళ్ళొద్దు అని Parents must see their children as often as possible. అది తప్పదు. సే ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, హైదరాబాద్ పెడతారు, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. somehow see to it that you come and see them as many times as possible. That's very, very important. And father is the first pastor to the child. Forget about your church pastor. Father is the first pastor and mother is the first prayer warrior to the child. That is the main immunity, that's the main coverage that God wants to give to the child via the father and the mother. I totally agree with that. తండ్రే పిల్లలకి మొదటి పాస్టర్ గారు గాను, తల్లే మొదటి ప్రార్థనా యోధురాలుగాను పిల్లల కోసం ఉండాలి అనేది అన్న చెప్పిన మాట. ఐ థింక్ టోటలీ ఐ వుడ్ అగ్రీ. దేవుడు అలాంటి అవకాశాన్ని, అలాంటి ఆలోచన విధానాన్ని మనకి, మన కుటుంబాలకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. డెఫినెట్లీ నేను చదువుతున్నప్పుడు కూడా నాకు కూడా హెల్ప్ చేసింది ఫెలోషిప్. నేను ఇందాక అన్న చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే మా చర్చెస్లో కూడా ఎవ్రీ ఈవినింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉండేది. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చేసామంటే ఇక వచ్చిన దగ్గర నుంచి మినిస్ట్రీ రిలేటెడ్ థింగ్సే ఉండేవన్నమాట. చాలా మా వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏం చేస్తావు ఇంటికి వెళ్ళాక అంటే, ఇంటికి వెళ్ళాక అసలు మాకు ఖాళీగా ఉండదు అని. ఐ థింక్ ఎక్కువగా ఆక్యుపైడ్గా ఉండడం అన్నది ఒకటి హెల్ప్ చేసిందని అనిపిస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ద టీచింగ్ దట్ ఐ రిసీవ్డ్ ఇంట్లో కానీ చర్చ్లో కానీ నేను నేర్చుకున్న విషయాలు, పర్సనల్గా బైబిల్ చదవటం, ఫెలోషిప్లో ఉండడం, రెగ్యులర్ ఫెలోషిప్ అంటే ఇక ఖాళీ లేకుండా ఆక్యుపైడ్గా ఉండడం సహాయం చేసింది అని అనిపిస్తుంది. రెండో విషయం నాకు బాగా సహాయం చేసింది ఏంటంటే, నేను మొదట్లోనే నేను ఒక క్రైస్తవుడిని, నేను సర్టన్ థింగ్స్ చేయను అని చెప్పడం వలన ఏం జరిగిందంటే, ఫస్ట్ ఇయర్లోనే మేబీ ఫస్ట్ 6 monthsలోనే సర్టన్ థింగ్స్ విషయాల్లో నేను స్టాండ్ తీసుకొని ఈ విషయాల్లో ఇలా ఉంటాను, ఇలా చేయను అని అన్న విషయాలకి ఆ తర్వాత ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్స్ వర్ హోల్డింగ్ మీ అకౌంటబుల్. ఈ థింగ్స్ వీడు చేయడు, ఈ థింగ్స్ వీడు చేస్తాడా చేయడా అని చూసా. దానివల్ల ఏమైందంటే నాకు అదొక రకమైన ఏమంటారు, అదొక రకమైన పట్టుదల, అదొక రకమైన జాగ్రత్త. నేను వీళ్ళ దగ్గర నా టెస్టిమనీ కోల్పోకూడదు, లేదా వీళ్ళ దగ్గర నేను కేర్ఫుల్గా ఉండాలి అన్న ఆలోచన వచ్చేది. ఆ తర్వాత నా
క్లాస్మేట్స్ నాకు పెట్టిన పేరు ఏంటంటే దేవుడు బిడ్డ అని పిలిచేవాళ్ళు నన్ను. వీడు దేవుడు బిడ్డరా, దేవుడు బిడ్డరా, దేవుడు బిడ్డ చెప్తాడు అనేవాళ్ళు అన్నట్టు. నాకు నవ్వొచ్చేది. అంటే ఈ లైన్స్ నేను దాటను అనేది నేను చెప్పడానికి ఇనీషియల్గా చెప్పినప్పుడు డెఫినెట్లీ మాకింగ్, అంటే కొంచెం ఫన్గా చేసేవాళ్ళు, తర్వాత కొన్నిసార్లు పిలిచేవాళ్ళు కాదు, కొన్నిసార్లు ఇవన్నీ స్టేజెస్ దాటిపోయిన తర్వాత దే స్టార్టెడ్ టు యాక్సెప్ట్ మీ జస్ట్ యాజ్ ఐ యామ్. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ ఫ్రెండ్స్ అలా చేస్తూ ఉంటే నేను స్ప్రైట్ బాటిల్ పట్టుకొని, వాళ్ళు బీర్ బాటిల్ పట్టుకొని ఒకటే టేబుల్ పైన కూర్చున్న రోజులు నాకు గుర్తున్నాయి ఇంకా. సో వాళ్ళు న్యాచురల్లీ ఓకే వీడు తాగడు కాబట్టి వీడికి స్ప్రైటు, వీడికి బిర్యానీ, తర్వాత మాకు ఇవి అని అనుకునేవాళ్ళు. లేదా వాళ్ళు ఇన్అప్రోప్రియేట్ థింగ్స్ చేసేటప్పుడు అరే నీకు ఇవాళ హాలిడే అని చెప్పేవాళ్ళు. సో లేకపోతే మార్నింగ్ నెక్స్ట్ డే చేస్తా ఉంటే ముందు రోజు ఓకే నువ్వు రాక్కర్లేదురా రేపు అనేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్. నేను ఇంట్లోనే ఉండేవాడిని. మా వాళ్ళు బంక్ కొట్టిన రోజులన్నీ కూడా నేను మోస్ట్లీ ఇంట్లోనే ఉన్నాను నాకు గుర్తుండి. అండ్ మినిస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని అప్పుడు కూడా. సో ఐ థింక్ ఆక్యుపైడ్గా ఉండడం, టెస్టిమనీని కీపప్ చేసుకోవడం కోసం ముందే నా స్టాండర్డ్స్ని ఫ్రెండ్స్ సర్కిల్స్లో అది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నా సరే వాటిని చెప్పడం, ఇవి కూడా కొంచెం యూజ్ అయినట్టుగా నాకు అనిపించింది. బట్ ఎనీవే ప్లీజ్ బీ మైండ్ఫుల్. అన్న మాట చాలా సెన్సిబుల్గా అనిపించింది నాకు. ఇఫ్ యు ఆర్ రియలీ బోర్న్ అగైన్, దేవుని మీదుగా నువ్వు కొనసాగడానికి ఆ జీల్ని దేవుడు ఉంచుతాడు. ఐ థింక్ ది ప్యాషన్ ఫర్ హోలీనెస్, అంటే నేను పరిశుద్ధంగా ఉండాలి, నన్ను నేను ప్రిజర్వ్ చేసుకోవాలన్న ఆశ బిలీవర్స్ తోటి ఉండాలి, చర్చ్తో ఉండాలి, దానికి అన్రిలేటెడ్గా ఉన్న విషయాలకి దూరంగా ఉండాలన్నది డెఫినెట్లీ ఇన్నేట్గా వస్తుంది. కానీ స్టిల్ క్యాంపసెస్లో ఉండే శోధనలు ఆ రియల్ శోధనలో ఐసోలేటెడ్గా కొన్నిసార్లు మనం వాళ్ళ యొక్క మాకింగ్కి, అంటే సెటైర్లకి, వాళ్ళు మనల్ని చేసే వాటికి మనం రెడీగా ఉండాలి. మనం సిగ్గుపడడానికి, అవమానానికి గురవడానికి రెడీగా ఉండాలి. బట్ వాళ్ళు తప్పు చేస్తూనే అంత ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాయి. అన్న ఇందాక అన్నట్టు మనం వాస్తవానికి ప్యూరిటీ కోసం నుంచుంటున్నప్పుడు మనం కూడా అంతకన్నా ఎక్కువ గర్వంగా మనం ఉండాలి. గర్వంగా ఉండాలంటే నాట్ ఇన్ నెగిటివ్ సెన్స్, కానీ దాన్ని మనం ప్రైడ్గా చూసి అరే నేను అప్రైట్గా ఉన్నాను, నేను నుంచిన స్టాండర్డ్స్ మేలైనవి అన్నట్టుగా ఉండడం అన్నది చాలా ఎసెన్షియల్గా కనిపిస్తూ ఉంది. బోత్ ఆఫ్ యూ, I think this is one of the finest discussions that we had on student life. Thank you very much for candidly speaking about things that happen in your lives and speaking wisdom out of that. మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ లైఫ్స్లో జరిగిన విషయాల నుంచి ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చి సర్టన్ థింగ్స్ని మాకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసినందుకు. ఐ థింక్ చాలామంది పేరెంట్స్ ఈ ఇష్యూస్ తోటి స్ట్రగుల్ అవుతున్నారు, లేదా వెన్యూస్ కూడా లేవు సాడ్లీ, ఎక్కడికి వెళ్ళి అడగాలి ఇప్పుడు ఇలాంటివి అంటే తెలియదు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆర్టీఎఫ్ బ్లాక్ ఆర్ వైట్ ఇలాంటి టాపిక్ని పిక్ చేయడం. నేను ఐ రియలీ థింక్ దిస్ ఈజ్ లార్డ్స్ డీలింగ్ అండ్ గాడ్స్ లీడింగ్. సో ప్లీజ్ ఈ విషయాల్ని మీరు విని మీరు వీటి ద్వారా మేలు పొందినట్లయితే వేరే వాళ్ళు కూడా మీరు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటిని త్వరగా మేము తీసుకోలేకపోతా ఉన్నాం, దయతో నన్ను క్షమించండి. ర్యాపిడ్ ఫైర్ లాగా ఏమైనా చేద్దామన్నా, లేకపోతే ఓకే టైం అయితే అయిపోయింది డెఫినెట్లీ. ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే గనక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లా చేస్తే బెస్ట్ ఏమో టు సమ్ అప్ ఇన్ బెటర్ వే. ఓకే, మీ వాయిస్ వినపట్లేదు బ్రదర్. యా ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, విద్యా విశ్వాసమా ఈ రెండింటి మధ్యలో ఏది ఎంచుకోవాలి అని అడుగుతా ఉన్నారు. మీరేమంటారు సురేష్ అని? మీరు చెప్పండి, నెక్స్ట్ క్వశ్చన్ అని అడుగుతా. అంటే అది విడగొట్టడం అది కరెక్ట్ కాదు. ఒక విశ్వాసిగా విద్యను కొనసాగించాలనేది ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్నాం. కాబట్టి బి ఏ క్రిస్టియన్ అండ్ బి ఏ స్టూడెంట్.
యా ఐ థింక్ మరి both are complementary, Timaya. Both are complementary. Both have their specific roles. If I am called to be a student, I must study. Simple as that. I must read my textbooks. I must know the content. That's a part of my life. జనరల్ రెవల్యూషన్ కూడా నేర్చుకోవాలి తప్పదు. ఓకే, దానికి ఇవ్వాల్సిన దానికి ఇవ్వాలా, ఏసీ చెప్పినట్టు కైసర్ది కైసర్కి, దేవునికి దేవుంది. సో తప్పకుండా వీ నీడ్ టు స్టడీ అండ్ వీ కెన్ అప్గ్రేడ్ అవర్ సెల్స్, వీ కెన్ ఇంప్రూవ్ అవర్ బ్రెడ్త్ ఇన్ మెనీ వేస్ బై స్టడీయింగ్ నాయన. అట్ ద సేమ్ టైమ్ క్యాంపస్ లెవెల్లో గాడ్ హ్యాస్ కెప్ట్ యూ దేర్ బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బి విట్నెస్ దేర్. You are going to present Christ, you are going to present the truth of the scripture in whatever way possible that is available to you at the particular line of context. రెంటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో నీ యొక్క సీక్రెట్ ఉంటుంది. వావ్, ఈ క్వశ్చన్ ఇందా తీసుకుందాం అనుకున్నాను, అప్పుడు సందర్భం కాదేమో అని తీసుకోలేదు. ఒకవేళ పేరెంట్స్ ఇల్లిటరేట్ అయితే ఏం చేయాలి? మనం సో మచ్ వి టాక్డ్ అబౌట్ పేరెంట్స్ రోల్ గురించి మాట్లాడుతా ఉన్నాం. పేరెంట్స్ ఒకవేళ ఆ సామర్థ్యం లేని వాళ్ళు అయితే, వాళ్ళు ఒకవేళ చదువుకోని వాళ్ళు అయితే ఏంటి పరిస్థితి? రజనీ అన్న, వాట్ డు యూ హ్యావ్ టు సే? Some of the best students I have seen, I have known in JNTU here, Kokatpalli, toppers, their parents are farmers, but they are class toppers and they have got job in Ivy League companies, top level companies and further schools also. So parents ఉద్యోగం లేకపోయినా some of them have good common sense and some of them got great ethics than even educated parents. So we hats off to those farmer simple parents. అట్టున్నా కానీ అటువంటి సెట్ బ్యాక్స్ కూడా పిల్లలు పైకి వచ్చిన చాలా మంది ఐ కీప్ ఆన్ సీయింగ్ మై సన్స్ క్లాస్మేట్స్ ఆల్సో ఆర్ దేర్ లైక్ దట్. కొంతమంది ఫార్మర్స్ చిల్డ్రన్, దే ఆర్ రియలీ గుడ్, దే ఆర్ కాంపిటెంట్. వన్ ఆఫ్ మై ప్రాఫ్ యూస్ టు సే, చదువుకున్న వాళ్ళు కన్నా ఫార్మర్సే బాగా వైజ్గా ఉంటారు అని సర్టన్ విషయాల్లో. డెఫినెట్లీ దట్స్ ట్రూ. కానీ ఐ థింక్ చిల్డ్రన్ కోసం మేబీ సురేష్ అన్న, డూ యూ హ్యావ్ సంథింగ్? ఇందా మనం బిగినింగ్ లో మాట్లాడుకున్నట్లు అవేర్నెస్ ఉన్న పిల్లలకి పేరెంట్స్ వెనకాల నెట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఇల్లిటరేట్ పేరెంట్స్ అయినా సరే వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుకుంటారు. సో కెరియర్ ఓరియంటెడ్ లేదా ఫోకస్డ్ స్టూడెంట్స్కి మనం చెప్పవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది మెచ్యూరిటీ లేని స్టూడెంట్స్ గురించి. మెచ్యూరిటీ లేని స్టూడెంట్స్, పర్టికులర్లీ ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉన్నప్పుడు నాకు అర్థమైన, అంటే నేను చూసింది ఏంటంటే, దట్స్ వేర్ ఫెలోషిప్ కమ్స్ ఇన్. ఒక ఇల్లిటరేట్ పేరెంట్ కనుక ఉంటే గనక మా పిల్లల్ని ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు చక్కగా ఒక, ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళని, లేకపోతే ఒక మెచ్యూర్డ్ పెద్దల్ని కలిసి, మా వాడిని ఏం చేయాలి సార్, మీ ఇలా మాకు ఐడియా లేదు, వీడియో ఇలా అంటున్నాడు, మీరు గైడ్ చేయండి అని చెప్పి ఒక మెంటర్, ఒక కౌన్సిలర్కి, ఎవరికైనా అకాడమిక్ కౌన్సిలర్కి అప్పచెప్పి, దట్ టు విత్ ఇన్ ద ఫెలోషిప్, హూ కెన్ గైడ్ దమ్ ఇన్ ఫెయిత్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్స్, అలా ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తే, ఐ సా మెనీ పీపుల్ హూ వర్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ దట్ వే. కొంతమంది పెద్దలు టేకప్ చేసి, అన్న మీరు నన్ను గైడ్ చేయండి, నేను చదువుకుంటాను, మీరు నా హెల్ప్ చేయండి, మా పేరెంట్స్ మనీ ఇస్తారు కానీ వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు, బట్ మీకు కెరియర్ పరంగా మీకు ఐడియా ఉంది కాబట్టి. నాకు తెలిసి చాలా మంది యంగ్ పీపుల్ తమిళలో తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివించుకొని ట్యూషన్స్ చెప్పారు. నువ్వు కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే వరకు మా ఇంట్లో ఉండు, నీకు అకామిడేషన్ ప్రాబ్లం లేదు, మీ పేరెంట్స్ బర్డన్గా ఉండదు, యూ నీడ్ నాట్ పే ఫర్ హాస్టల్స్, మా ఇంట్లోనే ఉండు అని సంబడి క్రిస్టియన్, దిస్ ఇస్ వేర్ ద క్రిస్టియన్ ఎల్డర్స్ కమింగ్ టు ద సీన్. వాళ్ళు కనుక గైడ్ చేసి, పేరెంట్స్ ఇలిటరేట్గా ఉన్న పిల్లల్ని పట్టించుకొని, మేము చూస్తాం వాడి చదువు సంగతి, మీరు వాడికి మీరు ఖర్చు పెట్టండి, మేము గైడ్ చేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రైట్ వేలో వెళ్తారు. థ్యాంక్ యూ. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ ఎనీ ఫర్దర్. బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలు. మీ సమయం కొరకై సహనంతో ఆన్సర్స్ని చెప్పడానికి ప్రయత్నం చేసినందుకు, మీ లైఫ్లో నుంచి చెప్పినందుకు ప్రత్యేకమైన వందనాలు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ మినిస్ట్రీ. మే మెనీ స్టూడెంట్స్ బీ బ్లెస్ త్రూ
your wisdom and also through your hospitality. అన్న రజని అన్న ప్లీజ్ సే వర్డ్ ఆఫ్ ప్రేయర్, తర్వాత మనం ముగించుకుంటాం. ఆర్టీఎఫ్ పరిచర్యలు మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మండే రోజు బైబిల్ స్టడీస్ జరుగుతాయి, వాటిని ఫాలో అవడానికి ప్రయత్నించండి. అలాగే చిల్డ్రన్ బుక్ మన యొక్క ప్లాట్ఫామ్ పై నుంచి వెళ్తూ ఉంది. చిల్డ్రన్ బుక్ ఇంకా మీరు తీసుకోకపోతే తీసుకోండి. మీరు తీసుకొని వేరే వాళ్ళు కూడా పరిచయం చేయడానికి ప్రయత్నించేయండి. మళ్ళీ వచ్చే శుక్రవారం రోజు ఓకే ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇంకో లాంగ్వేజ్ కూడా ఉంది, ఆ లాంగ్వేజ్ నాకు తెలీదు, రష్యన్ భాష. సో ఈ లాంగ్వేజెస్లో ఉన్నాయి, వీటిని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటి కోసం ప్రార్థన చేయండి. వేరే లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు ఈ పుస్తకాలు కొనడం ద్వారా మీ లోకల్ చర్చెస్లో ఉన్న పిల్లలకి బెనిఫిట్గా ఉండడమే కాదు, ఆన్ ది బ్యాక్ ఎండ్ ఇటువైపు ఈ చిల్డ్రన్ బుక్స్ ప్రొడ్యూస్ చేసి వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇంకా అనేక మందికి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీ యొక్క కాంట్రిబ్యూషన్ యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ థింక్ అబౌట్ టేకింగ్ దీస్ బుక్స్. అండ్ యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రజని అన్న ప్లీజ్ ప్రే అండ్ కంక్లూడ్ దిస్ సెషన్. ఇంత శ్రేష్టమైన ఇంటరాక్షన్ టైం దేవా, మీ యందు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord Jesus. In you dwell the riches of wisdom and knowledge. ఈ టైంలోనైనా వినిన మా విద్యార్థి బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ సో మెనీ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, సో మెనీ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో మెనీ ఇన్స్టిట్యూట్స్ నైనా. దానిలో ప్రభా మా పిల్లలు అనేక యాంగిల్స్లో అనేక రీతుల్లో థింక్ చేస్తూ వాళ్ళ అకాడమిక్ లైఫ్ కోసమై ప్లాన్ చేసిన ఈ యొక్క స్మాల్ ప్రజెంటేషన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you for your strong call for all of us, Lord, to be students of your word, and also, Lord, at different levels you called us to study in this world, Father. ఈ టైంలో మరొకసారి మీ జ్ఞానంతో మా పిల్లల్ని పెంచుటకు, మీ జ్ఞానంతో ప్రభా సరైన రీతుల్లో వాళ్ళని ప్రాపర్ అకాడమిక్ ప్లేసెస్కి నడిపించటకు నాయన మీ జ్ఞానం దయచేయమని కనిపెట్టుకొంచున్నాం. మా స్టూడెంట్ విట్నెస్ టెస్టిమనీ డిఫరెంట్ క్యాంపసెస్లోనైనా మీరు ఈ టైంలో రైజప్ చేయమని కనిపెట్టుకొంచున్నాం. వాళ్ళు వెళ్తున్న ఛాలెంజెస్లో, వాళ్ళు వెళ్తున్న పరిస్థితుల్లో సముచిత జ్ఞానంతో మా ప్రియులు దర్శించమని, మీ శ్రేష్టమైన జ్ఞానంతో ప్రభావ నింపి మీకే మహిమ కలుగునట్లుగా అటువంటి సాక్షి జీవితాలనైనా మా పిల్లలకి దయచేయమని కనిపెట్టుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ద మెనీ థింగ్స్ వీ కుడ్ డిస్కస్ అండ్ మెనీ మోర్ థింగ్స్ దట్ ఆర్ ఈవెన్ బిఫోర్ అస్. ఈ టైంలో మీరే నడిపించమని, జ్ఞానంతో నింపి పంపమని, మీ సాక్ష్యాన్ని మా దేశంలో మా స్టూడెంట్స్ మధ్యన మీకోసమే లేవనెత్తమని, మీ సంకల్ప బలముతో నిర్ణయాలతో మమ్మల్ని నడిపించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. Yeah, thank you very much, all of you, and God bless you. Good night.